ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తాను. రైట్. మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలోనే కుల ప్రస్తావన చేశారండి. అర్జునుడు ఏం చేస్తాడంటే కుల ప్రస్తావన చేశాడు. అంటే మా గ్రంథాల్లో కులం అనే పదం లేదండి అంటారు, కానీ చాలా క్లియర్గా కుల ప్రస్తావన మనకు కనబడుతుంది. అంటే ఎందుకు ఈ ప్రస్తావన చేశాడంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు మరి భర్తలు చనిపోయే ఆ స్త్రీలు మరి విధవరాలుగా అయిపోతారు కదండి. మరి వారు మరొకరిని వివాహం చేసుకుంటే కనుక, మరొకరిని పెళ్లి చేసుకుంటే కనుక వర్ణ సంక్రమం జరుగుతుంది, వర్ణాల యొక్క సంక్రమం జరుగుతుంది. ఒక కులం వారు ఇంకో కులం వారిని చేసుకుంటే వర్ణ సంక్రమం జరుగుతుంది కదా, అది పాపము కదా అని అడుగుతున్నాడు అనమాట. ఏమని భగవద్గీత మాట్లాడుతుందో, ఏమని భగవద్గీత చెబుతుందో మనం చూద్దామండి. 40 నుంచి 1వ అధ్యాయం 40 నుంచి ఏం మాట్లాడుతున్నాడో తాత్పర్యం చదువుతారా, శ్లోకం చదువుతారా బ్రదర్? సార్ శ్లోకం కూడా చదువుతాను సార్. ఏంటి సార్ మీరు మరి ఇప్పుడు నన్ను యుద్ధరంగంలో తీసుకెళ్లారు కదా, నేను యుద్ధరంగంలో నన్ను చదువుతుంటాను. నేను వెళ్ళాను సార్, నేను యుద్ధరంగంలోకి నేను జర్నీ చేసి వెళ్ళాను. అక్కడ నేను కురుక్షేత్రంలో అడుగు పెట్టాను. ఓకే సార్, రైట్ అండి. కురుక్షేత్రంలో అడుగుపెట్టి సార్ మీరు మరి చూడాలి. రైట్, స్టార్ట్ చేద్దాం. మరి యుద్ధరంగంలోకి మనం వచ్చాం. మరి బావగారి బామ్మర్దితో చెప్తున్న సంగతులు, బామ్మర్ది గారి బావతో చెప్తున్న సంగతుల్ని ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాం. కులక్షయే ప్రణశ్యంతి కులా ధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృతధర్మోభి భవత్యుత అధర్మా భవత్కృష్ణ ప్రదుష్యంతి కులా స్త్రీయః దృష్టాశు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకయేన కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషం లుప్త పిండోదకాయః. ఇది తాత్పర్యం. ఇది శ్లోకం. కృష్ణ కులము నశించుటచే, ఒక్క నిమిషం సార్. కృష్ణ కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నొందుటచే కుల స్త్రీలు చాలా చెడిపోవద్దు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం ఏర్పడును. అట్టి వర్ణ సంకరము వలన సంకరము చేసే వారికి, సంకరము నొందిన వానికి కులమునకు కూడా నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేని వారై యథోగతిని పొందుదురు. ఇక్కడ చాలా క్లియర్ గా మనకి ఏమర్థం అవుతుందంటే, స్త్రీలు చెడిపోతారు, వర్ణ సంక్రమం జరిగితే స్త్రీలు చెడిపోతారు అనే చాలా క్లియర్ గా భగవద్గీత తెలియజేస్తుంది. అంటే ఒక కులం వారు ఒక కులం వారిని చేసుకోకూడదు, వర్ణ సంక్రమం జరగకూడదు. పైగా దీనికి ధర్మం అనే పేరు పెట్టారండి. ధర్మము అధర్మం అంట. కనుక వర్ణ సంక్రమం అనేది నేరం అనేది మనకు అర్థమవుతుంది. భగవద్గీత ప్రకారంగా అది నేరం అని మనకు అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు చాలా క్లియర్ గా కులం అనే పదం మనకు కనబడుతుంది, అలాగే వర్ణ సంక్రమం అనే పదం కనబడుతుంది, స్త్రీలు చెడిపోతారనే పదం కనబడుతుంది, ఒకవేళ అలా జరిగితే వాళ్ళు నరకానికి వెళ్తారు అనే పదం కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఎస్, 43, 44 చదవండి బ్రదర్. హలో, చదువుతున్నాను సార్. దోషైరేతం కుల జ్ఞానం వర్ణ సంకర కారకం ఉత్స్యద్యంతే జాతి ధర్మ కుల ధర్మశ్చ శాశ్వతః ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానం జనార్దన నరకే నియతాం వాసో భవతిత్యాను సుశ్రమా. తాత్పర్యం. కృష్ణ కులనాశకుల యొక్క
కులనాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముచే శాశ్వతములగు జాతి ధర్మములు కుల ధర్మములు నశించిపోవుచున్నవి. కుల ధర్మములు నశించిన మాకు శాశ్వత నరకవాసము కలుగునని మనము వినియున్నాము. ఇక్కడ చూడండి, శాశ్వత నరకవాసము చాలా క్లియర్ కనబడుతుంది కదండి. ఇక్కడ కూడా కుల ప్రస్తావన చేసి ఇది జాతి ధర్మములు కూడా నాశనం చేస్తుందట, జాతి యొక్క ధర్మములు కూడా నాశనం చేస్తుందట. కనుక ధర్మం అంటే ఇంక మరొకటి కదండి, కులమే ధర్మం అండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ ధర్మం అధర్మం అవుతున్నప్పుడు మరి దేవుడు అవతరిస్తాడు అనేది ఇక్కడ మాటకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంతకీ ఈ కులం ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందో మరి కృష్ణుడు చెప్తాడండి. మరి 4వ అధ్యాయం, ఇది 4వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను. 12 నుంచి తాత్పర్యం చదవండి సార్, సరిపోతుంది, మనం స్పీడ్కి వెళ్దాం. అక్కడక్కడ నేను చదవమంటే అప్పుడు చదువుతాను, రైట్? తప్పకుండా నాకు ఇవ్వండి సార్, నేను కూడా చదవాలి కదా, మనకేం రాదనుకుంటారు కదా. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ. సరే సార్, ఓకే, తాత్పర్యం చదువుతున్నానండి. ఓకే. కర్మముల యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవుల దేవతల నారాధించుదురు. ఎలయనగా కర్మ ఫలసిద్ధి ఈ మనుషుల లోకమున శీఘ్రముగా గలుగుచున్నది. ఇక్కడ చూడండి, కర్మ అనే పదం కనబడుతుంది మనకి. కర్మ అనే పదం అంటే కర్మము ద్వారా ఏమొస్తుంది అంటే పూర్వ జన్మలో చేసిన కర్మాల ద్వారా ఈ కులంలో సోయన్సో కులంలో నేను పుట్టాను అంటే ఇక్కడ తప్పు ఎవరిదండి? చాలా క్లియర్గా తప్పు ఎవరిదో మనకు అర్థమవుతుందంటే పుట్టిన మందా లేదా పుట్టించిన దేవుడిదా అని మనకు అర్థం చేసుకుంటే పుట్టించిన దేవుడిదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కర్మం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే, మన కర్మాల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే సోయన్సో కులంలో నువ్వు పుట్టాలి అని చెప్పి ఆయన శాసిస్తున్నట్టుగా కనబడుతుంది. 13వ శ్లోకం ఇక్కడ చెప్తున్నా చూడండి చాలా క్లియర్గా. ఇది కూడా చదవండి, శ్లోకం కూడా చదవండి ఇది బ్రదర్. చదువుతాను సార్, తప్పకుండా సార్. ఓకే. చాతుర్వర్ణ్యాం సృష్టం గుణకర్మ విభాగశః కర్తరమాపిమాం విద్యాకర్తరామ్యం విద్యాకర్తరమామ్యహం. ఎస్, చూడండి ఇది భగవన్ వాచ అంటే కృష్ణుడు చెప్తున్నాడు, రైట్? ఓకే, కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే సార్. బ్రాహ్మణ క్షత్రియులను 4 వర్ణముల సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తనైనప్పటికీ ప్రకృతికి అతీతుడనైనప్పటికీ వాస్తవముగా నన్ను ఆ అకర్తనగాను నాశనహితునిగాను నిర్వాకారునిగాను ఎరుగుము. రైట్, ఇక్కడ ఇంకా బాగా అర్థం అవడానికి కింద ఒక చార్ట్ ఇచ్చాడు. చార్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ 3 పాయింట్లు ఓపెన్ చేశాడు. 1 గుణము, 2 వర్ణము, కర్మ. గుణాలు అనుసరించి కర్మము ద్వారా చేసే కర్మము ద్వారా వర్ణము వచ్చింది అంటున్నాడు. వర్ణము అనగానే మళ్ళీ ఇది కులం కాదు అనుకోదండి. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర క్లియర్గా మనకు కనబడుతుంది. అంటే ఈ గుణాలు అనుసరించి కర్మ వస్తుంది అనే మాట మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. గుణాల ద్వారా కర్మ చేస్తాడు, కర్మల ద్వారా ఆ పర్టికులర్ వర్ణంలో పుడతాడు. ఆ పుట్టించింది ఎవరంటే నేనే నాచే సూచింపబడి చున్నవి, నేనే పుట్టిస్తున్నాను అని చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అంటే ఒకడు తక్కువ కులంలో పుట్టాడంటే దానికి కారణం ఎవరంటే ఈయనే. ఒకడు ఎక్కువ కులంలో పుట్టాడంటే కారణం ఎవరంటే ఈయనే. దానికి కారణం ఏంటంటే గుణము, రెండవది కర్మము. ఆయా గుణాలు, ఆయా కర్మాలు. ఇంతకీ గుణాలు ఎలాగొస్తాయి, కర్మలు ఎలాగొస్తాయి, మనం అది కూడా అర్థం చేసుకుందాం. అసలు ఈ కర్మలు పోతాయా లేదా? 14వ శ్లోకం, 4వ అధ్యాయము 14వ శ్లోకం. నమాం కర్మాణి లిప్మంతే నమే కర్మ ఫలే స్పృహ
ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నస్యాభ్యతే. ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సభ్యతే అనగా తాత్పర్యం, నన్ను కర్మలంటవు, నాకు నాకు కర్మ ఫలమునం చాలా లాంగ్ లో ఉన్న సార్, కంటిన్యూ లేదు. నన్ను కర్మలంటవు, నాకు కర్మ ఫలమునందాపేక్షయు లేదు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మలచే బంధింపబడడు. ఆయన తెలుసుకుంటే కర్మల చేత బంధించబడ్డట. తెలుసుకుంటే ఎందుకే ఆయన కర్మలు అంటున్నాడండి. ఎంతవరకు నిజం ఇది? ఈ కర్మలు అంటాయా లేదా అనేది మన అనిల్ గారు చెప్తారులేండి. అది ఆ విషయం ఆయన తీసుకుంటారు. కర్మలు ఆయనకి అంటాయా లేవా, ఎవరికి చెప్పిన ఆయనకి, ఇప్పుడు ఈ శ్లోకం చెప్పిన ఆయనకి ఎందుకు ఈ కర్మలు అంటాయా లేదా అనే విషయాన్ని అనిల్ గారు ప్రస్తావించారు. నేను అది టచ్ చేయను, కానీ మిగతా దీన్ని టచ్ చేస్తాను, చూద్దామండి. ఇది 18వ అధ్యాయం అండి. 18వ అధ్యాయము భగవద్గీత 18వ అధ్యాయం 47వ శ్లోకాన్ని మనం చూద్దామండి. రైట్, చదవండి. అవసరం దగ్గర చదువుదాంలేండి. అర్జున, కర్మను చేయటి ఎందే అధికారము కలదు, కర్మ ఫలములను నశించటయు ఎందే, కర్మ ఫలములు నశించట ఎందే నాడును నీకు అధికారము లేదు. కర్మ ఫలములకు నీకు కారణభూతుడవు కాకము, మరియు కర్మలు మానుట యందును నీకు ఆసక్తి కలగకుండు గాక. ఇక్కడ చాలా క్లియర్ గా మనకి ఇది క్షమించాలండి. రెండవ అధ్యాయం 47. రెండో అధ్యాయం 47లో ఏమంటున్నాడంటే అసలు కర్మలకి నీకు సంబంధం లేదు అంటున్నాడండి. కర్మలు నీకు సంబంధం లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఇది నాచే నియమింపబడింది అంటే ఆ కర్మ యొక్క ఫలము నాచే నియమింపబడింది అంటే అర్థం ఏంటంటే, దీనికి కరెక్ట్గా చెప్పాలంటే, నువ్వు కర్మ చేస్తావు, నువ్వు ఇలా చెయ్యాలని నేనే నియమించాను, నువ్వు ఇలా చెయ్యాలి, కర్మ ఇలా చెయ్యాలని నేనే నియమిస్తాను అంటే దానికి కర్త ఎవరంటే ఆయనేనమాట. ఒక పని మనం చేస్తున్నామంటే, ఒక కర్మలో మనం ఉన్నామంటే, ఒక కర్మ మనం చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరంటే నువ్వు కాదు నాయన, నేనే కారణం అన్నాడు. అంటే కారణం ఎవరు? ఆయనే. ఇలా పుట్టడానికి కారణం ఎవరు? లో క్యాస్ట్ లో పుట్టడానికి కారణం ఎవరు? తక్కువ కులంలో పుట్టడానికి కారణం ఎవరు? తక్కువ వర్ణంలో, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా తక్కువ వర్ణంలో పుట్టడానికి కారణం ఎవరు? ఆయనే. ఇందుకే కర్మ ఫలము చేయటానికి కారణం ఎవరు? ఆయనే అని 2వ అధ్యాయము 47లో చాలా క్లియర్ గా నేనే కారణాన్ని, ఆ కారణం నేనే ఆ కర్మ చేయటానికి కూడా నేనే కారణము అంటున్నాడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వ్యాఖ్య బాగుంది సార్, వ్యాఖ్యలో చెప్తున్నాడు, చదవమంటారా? వ్యాఖ్యలో బాగుందా? చదవండి. అర్జున, కర్మలు చేటి నీ వంతు, ఫలము గోరుట కాదు అని భగవాన్ తెలిపిరి. అనగా ఫలాభిసంధి రహితముగా, ఈశ్వరార్పణ బుద్ధితో, కర్తృకృత్వ రహితముగా కర్మలను ఆచరించమని భావము కదాచన అని చెప్పినందువలన ఏ కాలమందును అట్టి ఫలమును వాంఛింపకుమని భగవానుడు శాసించినట్లయిరి. ఫలము కోరి చేయు కర్మలచే చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలుగునచో ఆత్మజ్ఞాన బంకురింపదు. ఆత్మజ్ఞానము లేనిచో మోక్షము చేకూరదు. కాబట్టి మోక్ష ప్రాప్తికి నిష్కమ కర్మ అత్యంత ఆవశ్యకమైనది. ఓకే, మొత్తానికి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే బ్రదర్, కర్మం నేనే కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇవన్నీ చాలా క్లియర్ గా మనకి కనబడుతుంది. అందులో మన పోర్షన్ ఏం లేదండి. మనం ఆయన చెప్పినట్టుగా మనం పడుతున్నాము. ఆయనే కర్మ చేస్తున్నాడు, ఆ కర్మ మనతో చేయిస్తున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని పర్టికులర్ కులాల్లోని మనల్ని పుట్టిస్తున్నాడు. గమనించాలి. ఇది 2వ భాగంగా నేను మళ్ళీ గీతా ప్రెస్ కూడా తీసుకుంటున్నానండి. గీతా ప్రెస్ లో కూడా ఏముందో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సీఎం వచనం గీతా ప్రెస్ లో కూడా చూపిస్తున్నానండి. చూడండి, చదవండి. తాత్వం చదివించాలి.
చదివేస్తున్నాను. కర్తవ్య ఓకే కర్మము నాచరించుట ఎందే నీకు అధికారము కలదు, ఎన్నటికి నీ దాని ఫలమందు లేదు. కర్మ ఫలముకు నీవు హేతువు కారాదు, కర్మలను మానుట యందు నీవు అశక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. చచ్చినట్టు మనం ఏం చేయాలంటే కర్మను ఆచరించాలి. అంటే కర్మను ఆచరించమని చెప్పేది ఆయనే, కర్మను ఇచ్చేది ఆయనే. ఆ కర్మ ఫలము నువ్వు ఈ జన్మలో నువ్వు ఇలా కర్మ చేస్తున్నావు గనుక మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు పర్టికులర్ ఈ కులంలోనే పుడతావు, ఈ వర్ణంలోనే పుడతావు అని సాధిస్తుంది ఆయనే. ఇప్పుడు తప్పు ఎవరిదండి? తప్పు ఎవరిది కనబడుతుంది ఇక్కడ మనకి? కర్మ చేస్తున్న మనిషిది కనబడుతుందా, లేకపోతే కర్మ చేయిస్తున్న దేవుడిది కనబడుతుందా? లేదంటే ఆ పర్టికులర్ కర్మ ద్వారా వచ్చే శిక్ష మరి నెక్స్ట్ జన్మలో తక్కువ కులంలో పుట్టించిన ఆయనదే తప్ప, లేదా పుట్టుతున్న మంద తప్ప అనేది మనం ఆలోచిస్తే చాలా క్లియర్గా మనకి ఏమర్థం అవుతుందంటే ఆయనదే తప్పు అని మనం చాలా క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి. రైట్. ఇప్పుడు 10వ అధ్యాయం మీకు అందరికీ తెలుసు. 10వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. 10వ అధ్యాయం 8 అండి ఇది. తాత్పర్యం సార్ జాన్ యా చెప్పండి. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందండి. చెప్పండి సార్. గుణకర్మ విభాగశః అని ఏదైతే అన్నారో, ఓకే, ఈ పుట్టుకలు అనేవి ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణం అని అక్కడ ఉంది కదా, ఒకసారి శ్లోకం చూపించండి. చూపిస్తా 4:13 కదా ఇందాక చూపించింది మీరు. 4:13 అండి కరెక్ట్ గా. ఇదిగోటండి. యా, ఇక్కడ చాతుర్వర్ణ్యాం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం. రైట్, ఇది ఉంది. ఇక్కడ శ్లోకం తాత్పర్యం చూస్తేనేమో తాత్పర్యంలో చక్కగా బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణముల చేత చేయబడు కర్మ యొక్కయు విభాగము అనుసరించి నాచే సృజింపబడినవి. ఐఎమ్ ద వన్. అంతే. సో ఈ గుణకర్మ విభాగశః అనంటే గుణమును బట్టి కర్మాలు చేస్తారు కదా సార్? అవును, చేస్తారు. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం కిందకి బాక్స్ చూపించండి. అనిల్ గారు సరే, బాక్స్ లోకి వెళ్ళి మీరు చెప్తారు. జనరల్ గా వచ్చేదే మనందరికీ ఉన్న డౌట్, ప్రజలకి ఉన్న డౌట్. ఆ డౌట్ ని మీ ముందు పెడతాను. చిన్నది, ఇది చాలా ఇంపార్టెంట్. కర్మలు అంటే ఏంటంటే పనులు. ఇక్కడ ఇవేం చెప్పాడంటే కులం అంటారేంటి, భలేవారు అసలు కులమే చెప్పలేదు. కృష్ణుడు ఎందుకు కులం చెప్తాడు? కులం చెప్పవలసిన అవసరం కానీ ఏం చేశాడంటే వారి ధర్మాలు అంటే ఇవి కుల ధర్మం అని మాట్లాడితే ధర్మాలు. ఈ ధర్మాలను ఎవడెవడు ఆచరించాలంటే ఇప్పుడు ఒక ఎవరో బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మం, క్షత్రియుడు క్షత్రియ ధర్మం, వైశ్యుడు వైశ్య ధర్మం, ఇక శూద్రుడు శూద్ర ధర్మం. అంతే కదండి? అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సృష్టిలో మనుషులందరినీ ఒకలా చేయలేదు. ఫస్ట్ చేయలేదు. ఇక్కడ సృష్టిలో మనుషులందరినీ విభాగ అన్నాడు కదండి, విభాగస్య అని. అంటే విభాగించే చేసినట్టుగా. అంటే చేస్తున్నప్పుడే విభజించి, అంటే నేను సృష్టిలో మనుషులు చేస్తున్నప్పుడే వీళ్ళు ఈరు వాళ్ళ ఈరు అని అర్థమైందండి. వీళ్ళు అని వేరు చేసి నేనే సృష్టించాను, వేరు చేసి నేనే సృష్టించాను. అంతే. అర్థమైందండి? ఈ కర్మల గురించి నేను అడుగుతాను చిన్న డౌట్ బ్రదర్. భగవద్గీతలో ఇప్పుడు యుద్ధంలోని ఎలా చంపాలో ఏం చేయాలో చెప్పాలి. నించోబెట్టి క్షత్రియుడు శూద్రుడు ఎవడ కర్మాడు చెయ్యాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంత క్లాస్ పీకి దీన్ని నిలబెట్టి ఆయనకు చెప్పి మళ్ళీ దీన్ని ఏమంటారంటే దీనిలో మళ్ళీ ఈ 4 ఈ కులాల గురించి, లేదంటే ఈ 4 డివైడ్ చేసి ఇంకా చాలా ఉన్నాయిలండి. ఇవన్నీ డివైడ్ చేసి మనుషులను డివైడ్ చేసి చెప్పానని చెప్పడానికి విశ్వరూపం ఎత్తి చెప్పాలా సార్?
అంటే చెప్పాలంటే ఈయన క్షత్రియుడు కదా, ఎవరో అర్జునుడు క్షత్రియుడు కదండి. బాబు నువ్వు క్షత్రియుడిగా పుట్టావు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యు, నువ్వు ధర్మాన్ని మార్చుకోకు, వేరే దగ్గరికి వెళ్ళకు, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అనే కాన్సెప్ట్ లో తీసుకెళ్ళిపోయాడండి. ఇలా తీసుకెళ్తూ ఏం చేశాడంటే, ఈ గుణాలు నేనే చేశాను, ఈ కర్మలు నేనే చేశాను, ఈ వర్ణాలు నేనే చేశాను, దీనికి మూడేట్లకి నేనే కారణం అంటున్నాడండి. ఆయన కారణం అయినప్పుడు మన తప్పు ఎలాగవుతుంది సార్? ఆయన కారణం కాదంటున్నాడు. నేను అదే కాదా? చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఎక్కడ ఉంది అది? ఎలాగని ఎక్కడ ఉంది చూపించండి ఒకసారి. సార్ నేను జాగ్రత్తగా తాత్పర్యం చదువుతాను చూడండి. ఓకే. తాత్పర్యము బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములు సత్వాది గుణములు యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్క విభాగము అనుసరించి నాచే సృజింపబడినవి. అనుసరించి కదా కదా సార్ ఇక్కడ పదజాలం వినండి. నేను సృజించాను అనలేదు, నాచే సృజింపబడినవి. ఓకే. ఇది డైరెక్ట్ టెన్స్, అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఇది. నా చేత సృజింపబడినవి వారికి నేను కర్తనైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను, అంటే నేను కొట్టాను కానీ నేను కొట్టలేదు అంటున్నాడు. నేను చేశాను కానీ నేను చేయలేదు. ఓకే రైట్. ఇక్కడ అన్నాడు కదండి నా పాయింట్. ఎస్ అర్థమైంది, నాకు అర్థమైంది. మీరు చెప్పిన పాయింట్ నాకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు క్లియర్ చేస్తా. గుణాల కోసం చెప్పాడు, వర్ణాల కోసం చెప్పాడు, కర్మల కోసం చెప్పాడు. చెప్పడం మాత్రం చెప్పాడు కానీ రాలేదు. చెప్పండి అనిల్ గారు చెప్తారా? చెప్పండి. నా పాయింట్ నన్ను రానివ్వండి. వారికి నేను కర్తనైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను, అంటే మళ్ళీ అదేంటి, కర్తను నేనే కానీ అకర్తగా నన్ను భావించాలి అని అంటాడేంటి? అంటే మట్టి అంటుకోకుండా ఉండొచ్చు అంటారు. మట్టి అంటుకోకుండా పని అయిపోయినట్టు ఆట అయిపోయినమాట. మళ్ళీ ఇంకోటి నేను చెప్పాలా దీనికి కూడా చెప్తాను. మంచి పాయింట్ సార్. నేరం నాది కాదు, ఆకలిదే. ఓకే సార్. అంతే. ఓకే. ఏమో నాచే సృజింపబడినవి అని చెబుతూ వారికి నేను కర్తనైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను, అంటే అకర్త అంటే అంటే నాకు ఎటువంటి సంబంధం లేదని. ఇట్స్ నాట్ డన్ బై మీ, నేను చేయలేదు. ఎస్ ఓకే. నాశరహితునిగాను, అంటే నిర్వికారునిగాను ఎరుంగుము అని చెప్పి కింద మనకు అర్థం అవడానికి 3 రకాలు ఇచ్చాడు. లేదు మీరు టేబులే చూపించండి, కావాలంటే జూమ్ చేయండి. ఓకే ఓకే జూమ్ చేద్దాం. ఓకే. ఇంకొకటి ఓకే రైట్. ఈ గీతా మకరందం వాళ్ళు గరుడ పురాణం నుంచి టేబుల్ తీసుకున్నారట. ఏంటి గుణము? ఇది కేవలం సత్వగుణము ఉంటే బ్రాహ్మణులు. ఓకే. ఇది వర్ణం అంట. ఈ వర్ణము వాళ్ళు చేయాల్సిన కర్మలేంటి? శమదమాదులు, తపస్సు. నెక్స్ట్ అనిల్ గారు మంచి పాయింట్ ఇక్కడ మనం రేస్ చేయాలి. వినండి. గుణం వర్ణం ఏంటి సార్? అసలు గుణానికి వర్ణానికి సంబంధం ఏంటి సార్? వర్ణం అంటే కలర్ కదా, మళ్ళీ గుణం అంటే ఏంటి? అంటే వర్ణం అంటే కలర్ ప్లస్ కులం 2 వచ్చేస్తాయండి. గుణం అంటే గుణాన్ని బట్టే ఇది వచ్చిందని, వర్ణం వచ్చిందని అంటున్నాడు అనమాట. ఈ గుణాన్ని బట్టే కర్మ వచ్చింది, వర్ణం వచ్చింది అంటున్నాడు అనమాట. అది కాన్సెప్ట్. ఈ గుణం ఉన్నవాడు ఈ వర్ణంలో పుట్టాడు, వాడి కర్మ ఇది, వాడి పనిది అని అర్థం. ఇక్కడ కూడా అంతే. ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు చెప్పండి. దొంగోడు అనేవాడు క్రిస్టియన్స్ లో ఉంటాడు, ముస్లింలో ఉంటాడు, సిక్కుల్లో ఉంటాడు, హిందువుల్లో ఉంటాడు, లేదా జొరాస్ట్రియన్ మతంలో ఉంటాడు, ఎందులోనన్నా ఉంటాడు. ఓకే రైట్. అది జనరల్ విషయం. ఇక్కడ నేనేమంటున్నాను, మరి బ్రాహ్మణులు అని అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ ఏది నేరం చేయరా? శమదమాలు తపస్సు మాత్రమే చేస్తారా? అవును, ధ్యానం కూడా చేస్తారుగా. మరి పరశురాముడు బ్రాహ్మణుడే కదా, 21 సార్లు క్షత్రియ వధ చేశాడు కదా. అవును. అంటే ఇప్పుడు పరశురాముడికి మరి ఈ గుణం మరి లేదు కదా, ఏది కేవలం సత్వగుణము కలవారు. ఆయన కేవలం సత్వగుణం కలవాడు కాదు. సో ఈ క్రియేషన్ కరెక్ట్ గా లేదు అంటున్నాను. కరెక్ట్ గా 100% లేదండి. అంటే
సెకండ్ పాయింట్, సత్వగుణము స్వల్పముగా అంటే కొంచెం సత్వగుణము, కొంచెం రజోగుణము అధికంగా ఉంటేనేమో క్షత్రియులంట. ఓకే. వాళ్ళు చేయాల్సిన కర్మ ఏంటి? శౌర్య, ధైర్య, గంభీరంగా ఉండటం, లేకపోతే సంయుక్త యుద్ధరాజ్య పాలనాదులు ఇట్లాంటివి. వైశ్య వర్ణానికి చెందిన గుణగణాలు ఏంటంట? ఏం చేయాలంట? స్వల్పముగా సత్వగుణము కలిగి రజోగుణ తమో గుణములు 2 కలిగిన వారు. అంటే 3 గుణాలు కలిసి కృషులట. వాళ్ళు ఏం చేయాలి? కృషి, రైట్? దట్ ఈస్ ఫార్మింగ్, గోరక్షణ, తర్వాత వాణిజ్యాదులు అంటే ట్రేడ్ అండ్ మార్కెటింగ్. తర్వాత తమో గుణము అధికముగాను రజోగుణము స్వల్పముగాను గలవాడు శూద్రుడట. వీడు మాత్రం పరిచర్యాదులు. ఇప్పుడు ఫస్ట్ మ్యాన్ సార్ వీళ్ళందరికీ ఒకరికి ఏంచి ఏముందండి, సమధమాదులు తపస్సు, వీళ్ళకి శౌర్య ధైర్య గంభీర్యాది సంయుక్త యుద్ధ రాజ్య పాలనాదులు, కృషి గోరక్ష వాణిజ్యాదులు. ఒక్కొక్కటికి ఒక 2 ఉన్నాయి, 3-4 ఉన్నాయి, ఒకటికో 3 ఉన్నాయి. కానీ కిందకి ఏట్లేదు, ఒకటే ఉందండి. ఒకటే, ఇంకేం లేదు, పని చేసుకోవడం అంతే. వీళ్ళ ముగ్గురికి సేవ చేసుకోవడం సార్. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు సరే మనం అద్వైత సిద్ధాంతం చెప్పుకుందాం. పరమాత్మలో నుండి ఆత్మ వస్తుందా? ఈ పరమాత్మలోంచి మొట్టమొదటిసారి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఆ ఆత్మకి కొత్త బట్టలు తొడగకూడదా? తొడుగుతారు కదా, మరి తొడగాలని చెప్తాడు కదా కృష్ణుడు. ఆ బట్టలు తొడగటమే ఒక జన్మ, రైట్? అంతే. ఇప్పుడు నేను పుట్టనప్పుడు నా గుణం ఏంటి అనేది ముందే నువ్వు డిసైడ్ చేసేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది కదా. అదే మ్యాచ్ ఫిక్సింగ్. అందుకోసం నేను నెక్స్ట్ శ్లోకాల్లో నేను ఏం చూపిస్తానంటే దీనికి కారణం నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే మళ్ళీ నేను కాదన్నాడుగా, అక్కడ అన్నాడు. కానీ ఇక్కడ తెలుసా, అది మీకు సంబంధం లేదు, నాకే సంబంధం అంటున్నాడు ఇక్కడ. మరి అది పాయింట్. నేను కొంచెం స్లోగా వెళ్దాం. లేదు. ఓకే ఓకే. గోల్ వేసింది నేనే, కానీ నేను కాదంటే ఇప్పుడు ఏంటి సార్ దాని మీనింగ్? మీనింగ్ ఏంటంటే నేను కాదంటే అంటే సగం నిజం, సగం అంటే మాది దాన్ని ఏమంటారు అంటే అబద్ధంతో కూడిన నిజమా అంటే ఇది అర్థం కావట్లేదు. అంటే విభాగము అనుసరించి నాచే సృజింపబడినవి, వారికి నేను కర్తనైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను నాశరహితుడుగాను ఎరుంగుము. అంటే వాట్ డస్ ఇట్? ఆ విధంగా ఎరుగు, నువ్వు ఆ విధంగా ఎరుగు, నా మీద పెట్టికు, నా మీద నేరస్థాపన చేయకొని. ఓకే ఓకే ఓకే. ఇగో ఇట్లా అంటే మనం ఈ రోజు ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో అలాంటి అనాలిసిస్ చేయకూడదు అంటున్నాడు. అలా అనాలిసిస్ చేయకూడదు, నువ్వు నా మీద నేరమేం పెట్టద్దు, అది నీ గుణాల వల్లే వచ్చింది నాయన, నా తప్పు కాదన్నట్టుగా చేతి ఎత్తేస్తున్నాడు. నేనే చేశాను కానీ నా మీద ఎట్టకో. అది కర్మ అంతే. గారు నలుగురికి పెట్టి బంధించి నేను రాసుకొని ఆ సనాతన గ్రంథం అలాగా మీరు కట్ అయిపోతుంది. అన్ని చేస్తారు. మీ వాయిస్ కట్ అయిపోతుంది. మీ వాయిస్ కట్ అయిపోతుంది, సరిగ్గా రావట్లేదు మీదే. రైట్. అంటే కర్మ ఓకే, కర్మ పేరుతో బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది సార్. కర్మ పేరుతో బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది సార్. చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. అలా కదండి, అనిల్ గారు మాట అన్నారు ఏమని సార్. ఇప్పుడు మీరు అలా చెప్పొద్దు, ఎవరు వచ్చేద్దండి అంటే నేను మళ్ళీ చెప్తాను ఆ మాట. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు భయపెట్టి పుస్తకాలు రాశారో అందరూ ఇలాగే బతకాలి, ఇలాగే ఉండాలని చెప్పి సనాతనం కాని దాన్ని సనాతనం అని చెప్పి పుస్తకాలు రాశారో అందులో ఉన్నోడి దీనికి భయపడతాడు. అందులోంచి మనల్ని ప్రభుని యేసుక్రీస్తు బయటికి తీసుకొచ్చాడు కాబట్టి మనం ప్రశ్నించవచ్చు సార్. ఈ 4 మనం కాదు సార్. ఒకడు ఒక తప్పు చేశాడు సార్, ఒకడు ఒక పాపం చేశాడు సార్. ఇప్పుడు ఆ పాపాన్ని క్షమించాలా వద్దా? క్షమిస్తే కదండి దేవుడు అవుతాడు. ఆ పాపాన్ని క్షమించి ఇదిగో నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అంటాడు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చాలా క్లియర్ గా.
అంటే దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు, ఆ ఊబులోంచి లాగగలడు. మనం ఇప్పుడు తెలుసో తెలియకో తప్పు చేస్తామండి, మరి అది అందులో నుంచి మనం బయట తీసుకురావచ్చేవాడు ఉండాలి కదా, అప్పుడే కదా ఆ ఎవరైతే బయటకు తీసుకొస్తున్నాడో ఆయన దేవుడు అవుతాడు, అవునా కదా? గారు అవును సార్. విషయం ఏంటంటే మీకు అర్థం కావట్లేదు, మీకు బాగా వినండి. అయ్యో ఎలాగ సార్, మనం ఇప్పుడు పాపం చేస్తే అవతలోడు నేను క్షమించి తీసుకొస్తాను, పాపం నేనే చేయిస్తున్నానంటే ఎలా తీసుకొస్తాడు బయటికి? తీసుకురాడు కదా, మరి అదే కదా పాయింట్ ఇక్కడ. మరి అదే నేను చెప్పాలనుకుంటున్నాను. పాపం నేనే చేయిస్తున్నాను అంటే ఎలా వస్తాడు బయటికి? చేయించి అసలు అది చేయించడం కాదు, నేనే చేయిస్తున్నాను అంటున్నాడు కదా డైరెక్ట్ కదా. అంతే అంతే అంతే. క్యారీ ఆన్ సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అన్నారో అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎక్కడ? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, 10వ అధ్యాయం 8 చదవండి. ఇప్పుడు మొత్తం శ్లోకంతో చదవండి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మనం మాట్లాడుకుందే ఇదే. అన్నిటికి నేనే కారణం, అన్నిటికీ ఆయనే కారణం అట. చూడండి ఎన్నో అధ్యాయం సార్? 10:8. చదవండి. ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడినైన నేనే మూల కారణం అని ఈ జగత్తియు నడుచుచున్నది. ఈ విషయముగా ఎరింగిన మళ్ళీ కట్ అయిపోతుంది అనిజాన్స్ గారు. మళ్ళీ అనిజాన్స్ గారు మీరు అస్సలు వినపట్లే, కట్ అవుతుంది సార్. ఇప్పుడు వినపడుతుందండి? హలో హలో, వినపడుతుంది సార్, వినపడుతుంది సార్. మళ్ళీ చదువుతాను సార్. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడినైన నేనే మూల కారణము, నా వలనే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. మొత్తం ఈ జగత్ అంతా నడుస్తుందంతా ఆయన ద్వారా. అంటే అందులో ఉన్న కర్మలు కానివ్వండి, ఆ బుద్ధులు కానివ్వండి, అవన్నీ కూడా ఎవరి వల్ల నడుస్తున్నాయి అంటే ఇదిగో శ్రీకృష్ణుడి వల్ల నడుస్తున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. గమనించాలి. పైనేమో కర్మల కోసం ఆలోచించొద్దు, 40 ఏళ్ళలోనేమో 40 ఏళ్ళనేమో కర్మల కోసం ఆలోచించొద్దు, దానికి నేనే కారణం అన్నట్టుగా మాట్లాడుతూ, ఇక్కడేమో అంత నేనే చేస్తున్నాను, అంత నేనే నడిపిస్తున్నాను, ఆ నడిపించింది నేనే అంటున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదేనండి. అంటే ఒక మనిషిని కావాలని తీసుకొచ్చి గోతులో పెట్టి అందులోంచి బయటకు లాగట్లేదండి, అది నీ కర్మ అంటున్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది నేను ఈ కులంలోనే ఎందుకు పుట్టాను అని ఒక ప్రశ్నించుకున్నాడు అనుకోండి. అసలు నేను మంచి కులంలో పుడితే బాగును కదా, నేను బ్రాహ్మణ కులంలో పుడితే బాగును కదా, లేకపోతే రాజుల కులంలో పుడితే బాగును కదా అనుకుంటే, లేదు నువ్వు నీ కర్మ అది, నేను నియమించాను, నువ్వు అందులో ఉండాలి, అందులోనే ఉండాలి, నువ్వు ఈ విధంగా సేవ చేయాలి, ఈ విధంగా అతిశూద్రుడిగా ఉండాలి అని చెప్పి. అంటే ఏం చేశారంటేనండి రైటర్స్ ఎవరైతే ఈ గ్రంథాన్ని రాశారో వాళ్ళు ఏం చేశారంటే ఒక బంధకంలో మనుషులు ఉంచడానికి ఇది రాశారు అని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందండి. అంటే ఒక మనిషిని ఏం చేస్తారంటే కర్మ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఒక కట్టడి పెట్టి ఆ కట్టడిలో బందీఖానాలో ఉన్నట్టుగా వీళ్ళని అలా బంధించి ఉంచారు అన్న నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరేమంటారండి బ్రదర్స్? అవును సార్. సార్ నిజం సార్, మీరు చెప్పింది తప్పేనండి, ఎందుకంటాం? ఇక్కడ చూడండి, ఇప్పుడు లాస్ట్ అధ్యాయం 18వ అధ్యాయం 61 ఇక్కడ చూడండి. నేను చదువుతాను సార్ ఈసారి. అర్జున, శరీర రూప మంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. చూడండి, అంటే భ్రమలో పెట్టేశాడట, మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు మాయగాడు ఎలా అవుతాడు? దేవుడు మాయ చేయడు కదా. దేవుడు ట్రాన్స్పరెంట్ గాడ్, రైట్? హీఈస్ అ జస్ట్ గాడ్. అంటే జస్టిస్ ఇచ్చే జస్ట్ గాడ్. సార్ ఇప్పుడు తప్పకుండా నేను మంత్రం ఈ శ్లోకం చదవాలి సార్. చదవండి. ఆ తాత్పర్యం చదివారు కదా, శ్లోకం నాది సార్. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని మంత్రారూఢాని మాయయ. అంత మాయ అండి సార్, అంతా మాయ, అంతా కర్మ అని తల కొట్టుకోవడమే సార్. ఇంకేం లేదు. ఇక్కడ ఏం కనబడుతుందంటే
మాయచే వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాను, నేనే భ్రమింపజేయుచున్నాను. అంటే ఎంత మాయలో పెట్టేశాడో అర్థమవుతుందండి ఇక్కడ మనకి. మరి ఏం చేద్దాం? ఘంటసాల గారి మాడ్యులేషన్ లో ఎలా మనం విడుదల పొందుకుంటామండి? ఘంటసాల గారి మాడ్యులేషన్ లో అర్జున శరీర మంత్ర యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. పార్థాయ ప్రతిబోధిత భగవతి నారాయణి. అదేనా? అంతే సార్. మొత్తానికి వీళ్ళు వీళ్ళు ఎలా రాశారంటే గ్రంథాన్ని భ్రమింపజేస్తాడు అనే పదం కర్మను అనుసరించి వీళ్ళ పాపాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్ని గత జన్మలో నేను ఉన్నాను అనుకున్నా, బ్రాహ్మణ్. ఒక్క మాట మధ్యలో నేను కట్ చేసినందుకు ఏమనుకోద్దు సార్. ఈ రోజు కాన్కోయ్ గారు ఎందుకో చాలా స్పీడ్ లో ఉన్నారు. అసలు కాదు సార్, బ్రేక్ బండిలో ఉన్నారు సార్. కాన్కోయ్ గారు నాకు ఇది చూస్తే ఇప్పుడు సెకండ్ లైన్ చూడండి. ప్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని ఉంది కదా. ఇది తప్పకుండా యంత్రాలు వచ్చిన తర్వాతే రాసి ఉంటారు సార్, మిషన్లు, ఇంజన్లు. అంటే యంత్రాలు అంటే సార్, ఆ యంత్రాలు అంటే కాదు సార్, ఇంటికి కట్టుకునేవండి యంత్రం అంటే. అయ్యయ్యో వినండి, మీరు తాత్పర్యం చూడండి. అర్జున శరీర రూప యంత్రముల యందు యంత్రాలు అంటే మన శరీరాలేనంటే శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. చూడండి, హృదయం అంటారు. హృదయం ఏదైతే హృదయంలో ఉంటుందో అంటే హృదయంలో పెట్టింది ఆయనేనండి. హృదయంలో కర్మలు పెట్టింది అన్ని పెట్టింది ఆయనేనండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఈ పని నుంచి చేయాలి, ఈ తప్పు నుంచి చేయాలి, ఈ మంచి నుంచి చేయాలి అని ఏదైనా సరే, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఆ హృదయంలో పెట్టింది అంతర్యామిగా ఉన్న ఆయనేనా గమనించాలి. శరీర రూపంలో ఉన్న ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, యంత్రాలు, ఓకే, ఇది తప్పకుండా మెషినరీ కనుక్కున్నాక రాసిందే. సార్ ఇందులో డౌట్ లేదు సార్, ఎందుకంటే మొదటి శతాబ్దం కంటే ముందే మరి వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీళ్ళు ఉన్నారు కదా, ఎవరో అండి, తర్వాత గ్రీకులు అండి, ముఖ్యంగా గ్రీకులు, అందులో వచ్చిన వాళ్ళు అప్పటికే కప్పీలు, పుల్లీలు ఇలాంటివన్నీ యంత్రాలను కనుక్కున్నారు సార్ వాళ్ళు. చక్రం వచ్చింది, చక్రాలు వచ్చాయిగా, చక్రాలు, రథాలు, అవన్నీ వాళ్ళ గ్రీకులు చెప్పినవే కదా సార్ ఆ సూత్రాలు. కప్పి, పుల్లీలు ఇవన్నీ కూడా, ఇది ఆర్కిమెడిస్ సిద్ధాంతం, ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయి కదా సార్. మొత్తానికి ఇక్కడ భ్రమింపజేయుచున్నాడు అని చెప్పేస్తున్నాడు. అవును సార్, ఇప్పుడు అన్ని ఆయనే చేస్తాడంటే, ఇప్పుడు నేను అసలు నేరం చేయలేదు, అంతా నిజమే చెప్తానని మళ్ళీ అది పట్టుకొని అడగడం ఎందుకు సార్ కోర్టులోని? అంతేనండి. అంటే మొత్తానికి మన కర్మ చెప్పున మనం ఇంకా ఆ కర్మలోనే ఉండిపోవాలంటే, ఇంతకీ కర్మ ఎలాగుందో, ఇది ఇస్కాన్ భగవద్గీత అండి. ఇస్కాన్ భగవద్గీత ఎందుకు తీసుకున్నానంటే, ఇది 15వ అధ్యాయం 8వ శ్లోకం. ఇందులో తాత్పర్యాలు వేరేగా ఉంటాయి, మళ్ళీ వేరేగా ఉంటాయి. ఇక్కడ చూడండి, విచిత్రమైన కొన్ని చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే, గుణాలు ఎలాగొస్తున్నాయి చెప్తాడు ఇక్కడ. గుణాలు ఎలాగొస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన బుద్ధి కుక్కలా ఉందనుకోండి, నెక్స్ట్ జన్మలో కుక్కగా పుడతామంటండి. చూద్దాం ఒకసారి ఎలా రాశారు చూడ. అలా కాదండి, మన చిన్నజీఆర్ చెప్పాడు కదండి, కరెక్ట్. అంటే ఇప్పుడు కోడిని తినడం వల్ల కోడి బుద్ధులు వస్తాయని. కరెక్టే. అవును. మీకు అర్థం అవ్వలేదా? చెప్పాడు కదా చిన్నజీఆర్, 15వ అధ్యాయం 8వ శ్లోకం సార్ తాత్పర్యం.
ఆ, ఆయువు గంధమును మోసుకొని పోవునట్లే జీవుడు ఈ భౌతిక జగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి మనకు ఉమ్, గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును దేవుని పొందుటకై దానిని విడిచుచుండును. అంతేనండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ భాష్యం చదవండి సార్. ఇంతవరకు నేను టిక్ పెట్టినంత వరకు భాష్యం. భాష్యం చదవండి. ఓకే సార్. తన దేహమునకు ఈశ్వరుడు నియామకుడు అని జీవుడిచ్చుట వర్ణింపబడునాడు. ఉమ్, తలచినిచో అతడు ఉన్నత జన్మకు సంబంధించిన దేహమును వర్ణింపబడినాడు. తలచనిచో అతడు ఉన్నత జన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును, లేదా నీ దేహముల యందు ప్రవేశించవచ్చును. ఈ విషయమున అతనికి స్వాతంత్ర్యము కలదు. అనగా దేహమందలి మార్పు దేహి అయిన అతని పైనని ఆధారపడి ఉన్నది. అతడు రూపొందించుకున్న చైత్యమును మరణ సమయమున అతనిని వేరొక విధముగా దేహమునకు కొనిపోవును. అతడు తన చైత్యమును సునక మార్జాలముల వంటి జంతువుల చైతన్యముతో సమముగా కావించినచో అట్టి సునక మార్జాల దేహముని తప్పక పొందవలసి వచ్చును. అంటే ఆ బుద్ధిని బట్టి నువ్వు కుక్కగా కూడా పుట్టొచ్చు, ఆ దేహమును పొందుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ శ్లోకంలో ఇంకా క్లియర్ గా రాయబడింది. ఎంత క్లియర్ గా రాయబడిందని చూడండి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 9. మీరు అధ్యాయం శ్లోకం నంబర్ చెప్పాలి. 15 అధ్యాయం 15th చాప్టర్, 15 అధ్యాయము 8వ శ్లోకం ఇది. 15వ చాప్టర్ 9వ శ్లోకం ఇది. 9వ శ్లోకం, రైట్? ఇక్కడ చూడండి. తాత్పర్యం చదువుకో. ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములు, నయములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందుచు ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకముగు ఇంద్రియార్థములను అనుభవించుము. భాష్యం చదవండి ఇప్పుడు చాలా క్లియర్ గా. భాష్యము. మరొక రీతిలో చెప్పవలనన్న జీవుడు తన చైత్యమును సునక మార్జాల గుణములతో చైతన్యం. ఓకే సార్. మరొక రీతిలో చెప్పవలనన్న జీవుడు తన చైతన్యమును సునక మార్జాల గుణములతో పునర్చుకొనుచు తదుపరి జన్మమును సునక దేహమును లేదా మార్జాదే పొందవలసి వచ్చును. వాకు చైతన్యమనునది నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదేని రంగుతో కలిసిన స్వచ్ఛతను కోల్పోవు రీతి పవిత్రమగు ఆత్మ యొక్క పవిత్రమైనటువంటి చైతన్యము గుణముల కలయికచే తదనుగుణముగా మారిపోవును. వాస్తవమునకు కృష్ణ భక్తి రసభావనమనే నిజమైన చైతన్యము కనుక కృష్ణ భక్తి భావనలో నిలిచియున్నప్పుడు మనుజుడు పవిత్ర జీవనుడగును. కానీ అతడు తన చైతన్యమును ఏదేని భౌతిక భావముతో కలుషితము కావించినచో తదుపరి జన్మమున తదనుగుణమైన దేహమును పొందును. అనగా ఆత్ముడు మరు జన్మమున మానవ దేహమునే తిరిగి పొందుననడి నియమం ఏదియునూ లేదు. 84 లక్షల జీవరాశులలో అతడు సునకాది జంతు దేహమును గాని, దేవతా శరీరమును గాని, లేదా వేరే ఇతర దేహమును గాని పొందవచ్చును. ఇదొక రకమైన బ్లాక్ మెయిల్ అండి. నువ్వు ఈ జన్మలో ఇలా చేయకపోతే, ఇలా సేవ చేయకపోతే, మిగతా వర్ణం వాళ్ళకి సేవ చేయకపోతే నెక్స్ట్ జన్మలో నువ్వేం చేస్తావు అంటే కుక్కగానో నక్కగానో పుడతావు, దోంగ పుడతావు, ఏకగా పుడతావు అని చెప్పి సినిమా తీశారు. సార్ నేను వచ్చిన డౌట్ సార్ అడగొచ్చా? అనిల్ గారు అడగమంటారా? బ్రహ్మాండంగా అడగండి. అనిల్ గారు అడగండి సార్. అడగమంటారా? ఇక్కడ 84 లక్షల జీవరాశులు అన్నారు సార్. అంటే అప్పటికి ఇది రాసినప్పటికి అది కౌంట్ చేశారు సార్. 80 లక్షల జీవరాశులని, 84 లక్షలని చేశారు. ఏంటి సార్ ఇప్పటికి కూడా 84 లక్షల జీవరాశులు వీళ్ళు ఎప్పుడు సార్ కౌంట్ చేశారు? డౌట్ ఉండండి సార్. మరి అనిల్ గారు రేట్ చెప్తారు సార్. అనిల్ సార్ చెప్పండి సార్. సార్ మీ క్వశ్చన్ పాస్. దీనికి ఆన్సర్ లేదు. ఓకే,
నెక్స్ట్ 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయము లాస్ట్ బట్ నాట్ లీస్ట్. 3వ అధ్యాయంలో 3:5 అండి, ఇది 3:5. శ్లోకం కూడా చదవండి. సరే సార్. నహి కశ్చిత్ క్షమాపి జాతు తిష్ట్యాతు కర్మ కృత్ కార్యతే హ్యావస్యః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. చదవండి. ఓకే సార్. ఏ మనుష్యుడైనను ఏ కాలమందైనను క్షణమాత్రము కూడా కర్మనాచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితులైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరించవలసియే యుండును. ప్రతి ఒక్కడు కర్మలు ఆచరించాలటండి. ప్రతి ఒక్కడు, ఏ మనుషుడైనా సరే, అంటే కారణం ఆయనే, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఇంకా తప్పించుకోవడానికి లేదు. కర్మలో బందీ అయి ఉంటాడు మనిషి కర్మలో బందీ అయి ఉంటాడు అంటానికి ఒక మంచి శ్లోకం మనకు కనబడుతుంది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటేనండి, అంటే ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నా ప్రశ్నలు ఏంటంటే, మనిషి కర్మలో నుంచి బయటకు రాలేడా అంటే రాలేడు. రక్షణ పొందలేడా అంటే పొందలేడు. మరి ఇప్పుడు ఈ రక్షణ ఎలాగ వస్తుంది? వన్ అండ్ ఓన్లీ అండి, వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభు వారు మాత్రమే మన పాపాలను క్షమించగలడు, మన కర్మలను క్షమించగలడు, మోక్షాన్ని ప్రసాదించగలడు. ఎందుకంటే పాపక్షమాపణ పాపక్షమాపణను ఇవ్వగలిగిన వాడు, ఇచ్చినవాడు యేసుప్రభు వారు మాత్రమే. అంతేకాదు, పాపములు తీసివేయటకై యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు అని యోహాను పత్రిక చెప్తుందండి. పాపాన్ని తీసివేయటకే వచ్చాడు. అంటే ఆ కర్మల్ని క్షమిస్తాడు, నువ్వు చేసిన పాపాన్ని కూడా తీసివేసి నిన్ను పవిత్రుడిగా చేసి నిన్ను గోతులోంచి పైకి లాగుతాను అని చాలా క్లియర్గా యేసుప్రభు వారు మన బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడండి. ఈయన మాత్రం ఏంటంటేనండి, నువ్వు తప్పించుకోలేవు, నీకు కర్మల్లో ఉండిపోవలసిందే, పైగా నేనే కర్మలు ఇచ్చాను, నేనే గుణాన్ని ఇచ్చాను, అన్ని నేనే చేశాను అంటే తప్పు చేయిస్తుంది ఆయనే, శిక్ష విధిస్తుంది ఆయనే, జన్మజన్మలకి ఒకలా. నీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ బుద్ధి ద్వారా నీకు మళ్ళీ కుక్కలాగా, పందిలాగా, పిల్లిలాగా, దోమలాగా, ఈగలాగా కూడా పుట్టిస్తుంది కూడా మళ్ళీ ఆయనేనండి. గమనించండి, అర్థం చేసుకోండి. బైబుల్ ప్లస్ ఈ భగవద్గీతను కంపేర్ చేసుకుంటే మనకు చాలా క్లియర్గా ఏమర్థం అవుతుందంటే, మనకైతే రక్షణ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. ఒక్క యేసుక్రీస్తు దగ్గర మాత్రమే, బైబిల్ దగ్గర మాత్రమే మనకు రక్షణ దొరుకుతుందండి. నిజంగా మనం తెలుసో తెలియకో చేసిన పాపాలకి, తప్పులకి మనల్ని క్షమించేవాడు నిజంగా దేవుడు అవుతాడు. ఫస్ట్ పాప క్షమాపణ చేసేవాడు దేవుడు అవుతాడు. లేదు నువ్వు ఇందులో ఉండాల్సిందే, ఇదిగో ఈ కర్మల్లో బందీ అయి ఉండాల్సిందే, నువ్వు తప్పించుకోవడానికి వీళ్ళు అవ్వదు. ఆ కర్మను అనుభవించిన తర్వాత మళ్ళీ నీ బుద్ధి ఒకసారి ఇంకో బుద్ధులు కానీ నీకు ఏమైనా అటాచ్ అవుతే మళ్ళీ ఆ బుద్ధుల ద్వారా నువ్వు ఇంకొక శరీరాన్ని దాల్చుతావు తప్ప మనిషి జన్మ నీకు రాదు అన్నట్టుగా ఈ జన్మలు తీరి చెప్పి జనాల్ని ఏం చేస్తున్నారంటే, ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందండి. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లాక్మెయిల్. చచ్చినట్టు చేయాల్సిందే అనమాట. ఇంకొక డౌట్ సార్, ఈ కర్మ అనేది మరి అందులో నుంచి తప్పించుకోలేరు మనుషులు అని అన్నారు కదా, మరి దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఈ కర్మలో నుంచి తప్పించుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు అదే మరి అది ఆలోచించవలసిన విషయం. మనం అదే ఆలోచిద్దామంటే, అసలు నిజంగా ఆ కర్మకి వాళ్ళు కూడా బందీలై ఉన్నారా అంటే, ఒక దగ్గర మనకి ఒక శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇందాక మీరు చదివించిన శ్లోకంలో 4:13లో యాక్చువల్గా అంటవన్నట్టుగా మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఆయన నిజంగా అంటే అంటలేదా? చూపించిన శ్లోకం మళ్ళీ ఒకసారి. అవి అంటవన్నాడు కదండి. మరి అంటవన్నప్పుడు అంటే లేదో కూడా మనకు తెలియాలి కదా. ఎందుకంటే మనుషులు తప్పించుకోలేరు, మనుషులకు కారణం ఆయనే. మనుషులు చేసిన కర్మలకు కానివ్వండి, లేదంటే గుణాలకు కానివ్వండి, ప్రతిదానికి కారణం ఆయనే అన్నాడు. మనం పుట్టిస్తుంది ఆయనే, శిక్షిస్తుంది ఆయనే, అన్ని ఆయనే చేస్తూ, ఇప్పుడు ఇంతకీ ఆయన ఆంధ్ర ఉన్నాడా లేదా అనే కాన్సెప్ట్ మనకు కనబడుతుంటది. చూద్దాం. ఇదే కదండి సార్, ఒక్క నిమిషం సార్. ఇది 14 అండి. 14 నన్ను కర్మలంటావు ఇదే నీ రిఫరెన్స్ అండి. రైట్. అదే సార్ కర్మలంటే అలా. నేను చిన్న ప్రశ్న వేస్తాను ఇద్దరికి, కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు మానవ జన్మ ఎత్తాడా లేదా?
ఎత్తాడు. ఎత్తాడండి. శరీరధారిగా పుట్టాడు. ఉన్నారు కదండి. మరి అందరిలాగా కోరికలు వచ్చాయా రాలేదా? వచ్చాయి. కోరికలన్నీ తీసుకున్నాడా లేదా, తీర్చుకున్నాడా లేదా? అంటే ఈ కల్పితం చెప్తున్నానండి, వాళ్ళు రాసింది నిజం కాదులేండి ఇది. ఈ కల్పితంలో, ఈ కథలో, ఈ సనాతనం అనే కల్పితంలో, ఈ హిందూ గ్రంథాల కల్పితంలో తీర్చుకున్నాడా లేదా కదండి. కర్మలకి ఎవడు అతీతుడు కానప్పుడు ఏమండి, కర్మ అంటే పని కదా. ఇంకో ప్రశ్న దీంతో మాట్లాడతాను. ఈ పనిలోని ఎవడు చేసిన కర్మకాడు బాధ్యుడు అని అంటున్నారు కదా. అలా అనుకుంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత వాళ్ళందరికంటే అబద్ధాలు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది, అక్కడ మోసాలు చేసినట్టుగా కనపడుతుంది మనకు అక్కడ. ఏమండి, ఇంకా సాక్షాత్ ఇంకేంటంటే అది వ్యభిచార దూరంలో కూడా కొన్ని సందర్భాలు మనకు కనపడతాయి. ఓకే, మరి ఇవన్నీ కూడా మరి కర్మలు కదా. ఇవన్నీ చేసినోడికి మరు జన్మలో ఏ జన్మ వస్తుందండి? అంటే ఈ చెప్పిన ప్రకారం. అవునవునవును. మరి 15 అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా రావాలిగా. వాళ్ళు ఏ బుద్ధి అయితే ఉంటుందో ఆ బుద్ధి ప్రకారంగా రావాలిగా. నెక్స్ట్ తరంలో రావాలి కదా, నెక్స్ట్ జన్మలో. మరి అందుకే మరి ఇందులో అవతారాల్లో కూడా మరి కూర్మ అవతారం అని తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి ఆ విధంగా వచ్చాయంటారా? మరి కూర్మ అవతారం ఉంది, మత్స్య అవతారం ఉంది, తర్వాత ఇంకా 10 అవతారాలు. కర్మలు నాకు అంటూ అంటున్నాడు, కర్మలకు అతీతుడు అంటున్నాడు. మరి కర్మలకు అతీతుడు అయితే నువ్వు ఏం చేసినా రైట్ అయిపోతుందా? అతనికి కర్మ మాత్రం చాలా, కర్మ అనేది మనం కరెక్ట్ గా, అది కర్మ అనే పాయింట్ చాలా గట్టిగా దీన్ని ఏం చేస్తున్నారంటే ఒక పిల్లర్ గా చేసుకున్నారండి. అంటే జనాల్ని గ్రిప్పులో పెట్టుకోవడానికి, జనాల్ని దాని ద్వారా ఒక భయములో పెట్టడానికి, గ్రూపులుగా విడదీసి పెట్టడానికి ఇది చాలా జాగ్రత్తగా మంచి ఆలోచన చేశారేమో అనిపిస్తుంది నాకు. అంటే తెలుగుగా ఆలోచించారని అనిపిస్తుందండి ఈ గ్రంథం రాసి. అవునా కదా, చెప్పండి సార్. అనిల్ గారు, నేను అడిగింది చాలా క్లారిటీగా అడిగాను, నాకు కొంతవరకు ఆయన ఆన్సర్ చెప్పారు. మీరు కూడా ఇక్కడ ఏంటంటే కర్మలన్నిటిలోని కర్మ అంటే ఏంటి? పనే కదా, అంతేనండి? పనేనా కర్మ అంటే? అంతేనండి. అంటే తప్పులు రైట్లే కదా కర్మ అంటే. పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు చేసే క్రియ అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అలాగే సార్, తప్పు రైటే కదా కర్మ అంటే. అవును అంతేనా? తప్పులు రైట్లు ఎత్తుక్కుంటే కృష్ణుల్లో తప్పులు రైట్లు ఎన్ని కనబడతాయి? అన్ని తప్పులు రైట్లుగా పరిగణింపబడవా? మరి మానవ జన్మకే నన్ను కర్మలు అంటావు అంటున్నాడు. మరి అది కర్మలు అంటావు అంటున్నాడు కదా, ఇప్పుడు కర్మలు అంటే లేదని ప్రూవ్ అవ్వాలి. అది చెప్పండి సార్. అనిల్ గారు, నాది అదే డౌట్ సార్. మానవ జన్మ ఎత్తినప్పుడు కర్మ వచ్చి నెక్స్ట్ జన్మలో ఏ జన్మ ఎత్తారు? కర్మలు అంటకపోతే ఎందుకు అంటుకో? ఇప్పుడు ఎలాగుందంటే ఇది సేమ్ నాకు కర్మలు అంటావు అన్నాడు, బాగానే ఉంది. రామన్లు కూడా కర్మలు అంటట్టుగా లేదు కదా సార్ అక్కడ. వాళ్ళు ఏం చేసినా రైట్ అన్నట్టుగా ఉంది కదా, వారికి కూడా కర్మలు అంటుకోవట్లేదు కదా. దానికి ఏమంటారు? చెప్పండి సార్, అదే డౌట్. నేనంటాను ఆశ దోశ అప్పడం వడ అంటానండి. ఎందుకంటే అబ్బా మొత్తం అంతా ఒకే రోజు చెప్పేస్తారు. మరి ఎందుకు చెప్తాము? ఒక్కరోజు చెప్పవాలండి. నేను ప్రశ్న వేశాను, మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు. సో జాన్ కోయ్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు, ఇక అనిల్ గారికి ఇచ్చేద్దాం టైము. అనిల్ గారు మీరు తీసుకోండి సార్. జాన్ కోయ్ గారు చెప్పారు, అనిల్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. మరి ఆశ దోశ అప్పడం వాడ అన్నారు, మరి కూడా ఆశ మళ్ళీ ఇప్పుడు ఏం మిగిలిచిపోయింటే ఉండండి. ఆశ అయితే ఉంది, తర్వాత ఫస్ట్ అప్పడం, తర్వాత దోశ, తర్వాత వడ మిగిలిపోయి సార్. చెప్పండి సార్. అంటే నేనేమన్నానంటే ఇప్పటిదాకా జాన్ కోయ్ గారు చాలా చక్కని విషయం భగవద్గీతలో నుంచి తీసుకొని, మరి ఈ కర్మ సిద్ధాంతం అనేది భగవద్గీతలో ఎలా వివరించబడింది, మరి ఈ కర్మ సిద్ధాంతంలో నుండి ఎవరు కూడా బయటికి రాలేరు, ఈ కర్మలకి ఎవరు అతీతులు కాదు అనే విధంగా చెబుతూనే నన్ను అకర్తనుగా నువ్వు ఎరుంగుము అని చెప్తూ, మరి నాకు ఎలాంటి కర్మలు కూడా అంటవు అనే విషయాన్ని కూడా మరి జాన్ కోయ్ గారు చక్కగా చూపించడం జరిగింది. అన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ రామాయణము, శ్రీ మహాభాగవతము, మహాభారతము, మరియు ఇంకొన్ని పురాణాలు లైక్ శివపురాణము, శ్రీ దేవి భాగవతము, ఇలాంటి వాటిల్లో
నిజంగా వీరికి ఎవరైతే నాకు కర్మలు అంటవు అని చెప్పారో, మరి ఆయా గ్రంథములలో వీరికి ఎలా కర్మలు అంటినట్టుగా, మరి పూర్వ జన్మలో నేను చేసిన తప్పుల ప్రకారంగానే నేను ఇలాంటి మరణాన్ని పొందుతున్నాను అని ఎవరెవరు ఎలా ఎలా మరణం పొందారో అది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. రైట్. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా ఈరోజు చెప్తే మనకి ఇంకా చాలా క్లాసులు ఉన్నాయి భగవద్గీతలో. కాబట్టి ఇప్పుడు మనం భగవద్గీత ఏదైతే ఉందో దీని ఓవరాల్ లుక్ మనం ఒకసారి వేయటం చాలా అవసరం. రైట్ అండి. ఓవరాల్ లుక్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే భగవద్గీత సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో మరి జాన్ కోయ్ గారు చక్కని వివరణ ఇప్పటిదాకా మరి వర్ణము గురించి, గుణాల గురించి, ఈ గుణకర్మ విభాగశః అంటే ఏంటి, మరి ఈ కర్మలు భగవంతుడు అనే వ్యక్తికి తగలవు అని చెప్పిన ఈ భగవద్గీతలో ఏదైతే ఉందో, మరి ఈ భగవద్గీత మహాభారతంలోని ఒక భాగమే, భీష్మ పర్వంలోని ఒక భాగం. రైట్. మరి అది ఏంటి ఆ విషయాలు అవన్నీ మనం నెక్స్ట్ వీక్కి కంటిన్యూ చేద్దాం. కానీ నేను ఏం చేశానంటే భగవద్గీతలో ఎన్నో రకాలండి. ఒక్క గీతా ప్రెస్ గోరఖ్పూరే కాదు, శంకరాచార్యుడు రాసిన భాష్యము ఉంది, శ్రీల ప్రభుపాద వారు ఇచ్చిన భాష్యం ఉంది, దాన్ని ఇస్కాన్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా మఠాలు, రకరకాల మఠాలకు చెందిన వాళ్ళు, మరి అద్వైత సిద్ధాంతానికి చెందిన వాళ్ళు అద్వైత సిద్ధాంతం యొక్క భాష్యం చెప్తారు. విశిష్టాద్వైతానికి చెందిన వాళ్ళు విశిష్టాద్వైత భాష్యం చెప్తారు. ద్వైతంకి చెందిన వాళ్ళు ద్వైత భాష్యం చెప్తారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా అద్వైత సిద్ధాంతం చెప్పిన శంకరాచార్యుల వారు భాష్యం చెప్పిన శ్రీమద్ భగవద్గీత తీసుకుందాం. దీన్ని తెలుగులో అనువదించింది. రైట్. ఈ పుస్తకం చూపిస్తే మీకు బయట హిందూ గ్రంథాలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ మీకు ఈజీగా దొరుకుతాయి. పెద్ద కాస్ట్లీ కూడా కాదు, ఒక 300 నుంచి 350 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ పుస్తకం, అంతే. పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు. బిగినింగ్లో మనకి శ్రీ గురు ధ్యానం అని ఉంటుంది, గీతా ధ్యానం అని కూడా ఉంటుంది. ఇందాక నేను ఒక లైన్ పాడాను కదా, అది ఇదే. మీరు ఎవరైనా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆప్తులు ఎవరైనా స్వర్గస్థులు అయ్యారు అని అంటారు కదా, ఆ టైంలో వాళ్ళ ఇంటికి కానీ ఒకవేళ వెళ్తే భగవద్గీత క్యాసెట్ పెడతారు, లేదా ఈ మధ్య డైరెక్ట్ దాన్ని ఏమంటారండి, పెన్ డ్రైవ్ పెడుతున్నారు. రైట్. పెట్టంగానే టింగ్ డింగ్ 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 అని మ్యూజిక్ ఇలా వస్తుంది. ఆ తర్వాత మీకు ఫస్ట్ ఒక శ్లోకం వినపడుతుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునేనా మధ్యే మహాభారతం. ఇది సో ఇది పార్థుడికి చెప్తున్నది. రైట్. పార్థాయ ప్రతిబోధితాం అని ఇలా, అంటే పార్థుడికి శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు, ఇలా ఎక్కడ బోధించాడు అనే పాయింట్ మనం ఈరోజు చూద్దాం. ఎక్కడ బోధించాడు? మనం పోయిన వారం ఏమనుకున్నాం, కురుక్షేత్ర యుద్ధం జరిగింది అని అంటున్నారు. భీష్మ పర్వంలో ఉంది. భీష్మ పర్వంలో 18 అధ్యాయాలు ఈ భగవద్గీతకు చెందినవే. మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. మరి దీని బిగినింగ్ ఎలా జరుగుతుంది అని అంటే, ఈ భగవద్గీత అనేది యుద్ధ రంగంలో పుట్టింది. బైబిల్లో యుద్ధాలున్నాయి, బైబిల్లో రక్తపాతం ఉంది అని మాట్లాడతారు కదా, అసలు భగవద్గీత పుట్టిందే యుద్ధ రంగంలో కదండి. ఈ విషయాన్ని చాలా మంది మత ఉన్మాదులు మర్చిపోయి, చిన్న కరెక్షన్ సార్ భగవద్గీత పుట్టిందే యుద్ధ రంగంలో కాదండి, రక్తపాతంలో అని చెప్పాలి మీరు. కరెక్ట్. అది రక్తపాతానికి ముందు. ఎస్ సార్, రక్తపాతానికి ముందు. అయితే ఈ సంజయుడు, ఈయనకి దివ్య దృష్టి ఉందట. ఇక ఇక్కడి నుంచి ధృతరాష్ట్ర ఉవాచ అని మీకు ఏదైతే కనపడుతుందో అక్కడ
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పండానాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధం చేయడం కొరకు కూడిన నా వారు పాండవులు ఏం చేశారు? సంజయ ఉవాచ అప్పుడు వ్యూహంగా మార్చబడిన పాండవుల సైన్యాన్ని చూచి రాజు దుర్యోధనుడు ద్రోణాచార్యులను సమీపించి ఇలా అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అడిగాడు, సంజయుడు చెప్తున్నాడు ఏమని, ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు అని. అంటే ఎంతమంది, అంటే దుర్యోధనుడు చెప్తున్నాడు, అది సంజయుడు విన్నాడు, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, అటు తర్వాత దివ్య దృష్టితో వ్యాసుల వారు రాశారు. డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఏమీ లేదు, మధ్యలో చాలామంది థర్డ్ పార్టీలు ఉన్నారు ఇక్కడ. తర్వాత వెళ్ళి ద్రోణాచార్యులతో అంటున్నాడు, ఆచార్య, బుద్ధిశాలి అయిన నీ శత్రుడు, నీ శిష్యుడు ద్రుపదపుత్రుడు వ్యూహంగా పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడు. ఆయనకు చెప్పాలి చూడమని, ఆయనకు తెలీదా చూడాలని? ఆయన వాళ్ళ ఏమండి ఈయన చెప్పాలి వెళ్ళి చూడమని. తర్వాత నెక్స్ట్ ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇక మనవారిలోని శ్రేష్ఠులను, నా సైన్యములోని నాయకులను నీకు గుర్తు కొరకు చెబుతున్నాను, తెలుసుకొనుము. సార్ ఇక్కడ నాకు చెప్పండి సార్, మీరు ఎవరైనా జాన్సన్ గారు అండ్ జాన్ కోయ గారు ఉన్నారండి? ఏందండి వాట్ ఈస్ దిస్? బ్రాహ్మణోత్తమ ఇక్కడ మొదటి అధ్యాయం 7వ. నేను చదవండి. బ్రాహ్మణోత్తమ, ఇక మన వారిలోని శ్రేష్ఠులను, నా సైన్యంలోని నాయకులను నీకు గుర్తు కొరకు చెబుతాను, తెలుసుకొనుము. ఇది నాకు అర్థం కాల. ద్రోణాచార్యుడు వాళ్ళ టీచర్కి మన సైన్యంలో ద్రోణాచార్యుడు టీచర్ అండి, ఓకే, వాళ్ళ గురువు గారు. ఇప్పుడు దుర్యోధనుడు వెళ్ళి మన టీంలో ఎవరెవరు ఉన్నారో నేను చెప్తా నేను అంటే, వాళ్ళ టీంలో ఎవరెవరు ఉన్నారో తెలియకుండానే యుద్ధానికి వచ్చేసాడా ద్రోణాచార్యుడు అని నా డౌట్. గురువుకు పాఠం చెప్పిన శిష్యుడా? ఓకే, రైట్. బ్రాహ్మణోత్తమ, ఇక మన వారిలోని శ్రేష్ఠులను, నా సైన్యంలోని నాయకులను నీకు గుర్తు కొరకు చెబుతాను, తెలుసుకొనుము. తమరు అంటే మీరు, అంటే ఆయన ఏ సైడ్ ఉన్నాడో ఆయనకే చెప్తున్నాడు. తమరు, రైట్, ఇక్కడ చూడండి. తమరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధాలు గెలిచే కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు, భూరిశ్రవుడు, జయద్రథుడు, ఇంకా ఇతరులనేకులు నానా విధములైన శస్త్రధారులు, యుద్ధ విశారదులు అందరూ నా కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధమై వచ్చి ఉన్నారు. భీష్ముని చేత రక్షింపబడుతున్న మన సైన్యం అపారమైనది. భీముని చేత రక్షించబడుతున్న ఈ పాండవ సైన్యం అల్పమైనది. అన్ని వ్యూహములలో మీరంతా నియమించిన స్థానాలలో ఉండి భీష్ముణ్ణి మాత్రం బాగా కాపాడండి. కాదండి, ఇప్పుడు ఈ వ్యూహాలన్నీ కూడా మరి ఈయనే కదా, ద్రోణాచార్యుడే కదా రచించింది వ్యూహాలను. అన్ని వ్యూహాలలో మీరంతా నియమించిన స్థానాలలో ఈ స్థానాలు కూడా ఈయన నియమించాడు. వీళ్ళ సైడ్ ఎవరెవరు యుద్ధం చేస్తున్నారో ఈయనకు తెలీదా? ద్రోణాచార్య అది మనకు తెలిసారు సార్, నేను అనుకుంటున్నాను మనకు తెలిసారు సార్. మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ చెప్పండి. అది మనకి తెలియాలని రాశారు సార్, మనకి తెలియాలని మనకి ఆహా, అంటే మనకి తెలియాలని చెప్పి పాపం
ఉమ్. ఏమి తెలియనోడులాగా ఈయనని ఇది గురువర్యులని చిత్రీకరించారంటారా? అంతే కదా సార్. అలా అలా ఆ విధంగా అట్టి ఆలోచనతో, అట్టి విధమైనటువంటి కల్పితంతో, అట్టి విధమైనటువంటి ఆలోచనతో, అట్టి విధమైనటువంటి వ్యాసముతో, అట్టి రైమింగ్ తో దీన్ని రాశారు సార్. అందరూ అందరూ శ్లోకాలతోటే మాట్లాడుతున్నారు సార్. అంటే అందరూ శ్లోకాలే వచ్చి సార్, వాళ్ళందరికీ శ్లోకాలే సార్. అంటే ఆ అంటే వాళ్ళు శ్లోకాలకి సంస్కృతం సార్, అది భాష సంస్కృతం కదా, అందుకే శ్లోకాలు ఎందుకు వచ్చాయి. సంస్కృతంలో గద్య భాగం ఉండదా ఏంటి మరి నువ్వు? అవును. తర్వాత ఆ దుర్యోధనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తూ కురువృద్ధుడు ఏమిటి రాజన్ అని అంటాడు చూడండి, అట్లాంటి కురువృద్ధుడు అన్నమాట. ఉత్సాహాన్ని కలిగిస్తూ కురువృద్ధుడు ప్రతాపశాలి అయిన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. కట్టప్ప శంఖం పూరించు, ఈయన ఊదేశాడండి. రైట్. తర్వాత అటు పిమ్మట శంఖములు, బేరీలు, పణవములు, తప్పెటలు, రణబేరులు ఒక్కసారిగా మోగాయి. ఆ శబ్దం పాండవ సైన్యానికి భీతి కలిగించింది. ఆ తరువాత తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథంతో ఉన్న కృష్ణుడు, అర్జునుడు దివ్య శంఖాలను పూరించాడు. వీళ్ళిద్దరు కూడా పూరించేశారండి, శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కూడా. మళ్ళీ వీళ్ళ గుర్రాలు ఏంటి, వైట్ హార్సెస్ అంట. ఈ ఈ రథానికి ఇట్లా నుక్రా హార్స్ ఉంటుంది అనమాట. ఇండియాలో దొరికే వైట్ హార్స్ పేరు నుక్రా హార్స్. ఈ నుక్రా హార్స్లు నుక్రా, NUKRA నుక్రా హార్స్ అని కొట్టండి. ఈ వైట్ గుర్రాలు కట్టారట. ఆ తెల్లని కొంచెం జూమ్ చేయాలి కదా. ఆ తరువాత తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథములో ఉన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు దివ్య శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అంటే శంఖాలకు పేర్లండోయ్ అవి. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భయంకరమైన పనులు చేయగల భీముడు పౌండ్రాన్ని పూరించాడు. యుధిష్ఠరుడు అనంత విజయము, నకులుడు సుఘోషము, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాలను పూరించాడు. మహారాజా, గొప్ప ధనస్సు గల కాశీరాజు, మహాధీరుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, ఓటమి ఎరుగని సాక్షి సత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, గొప్ప బాహువు గల అభిమన్యుడు అన్ని వైపుల నుండి వేరువేరుగా శంఖాలను పూరించారు. శంఖం పూరెచ్చేసేసారంటండి. యుద్ధం ఇక అబౌట్ టు స్టార్ట్. 19కి వచ్చాం. ఆ మహాధ్వని ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనిస్తూ కౌరవుల గుండెలను బద్దలు చేసింది. 20. మహారాజా, ఆ సమయంలో కపిధ్వజుడైన అర్జునుడు, కపిధ్వజం అంటే కపి అంటే వానరుడు, వానరుడి ధ్వజం అని అంటే ఫ్లాగ్, వానరుడి ఎగురుతున్న వానరుడి ఫోటో ఉన్న ధ్వజం అంటే ఫ్లాగ్. కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి ఇక ఆయుధ ప్రయోగం జరుగుపోతుందనగా విల్లును ఎక్కుపెట్టి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. అర్జునుడు అన్నాడు, అర్జున ఉవాచ, ఇక్కడి నుంచి అర్జునుడి స్టార్ట్ అవుతుందండి. అచ్యుత, 2 సేనల మధ్య నా రథము నిలుపుము అనంటే, ఎవరితో నేను యుద్ధం చేయవలనో, యుద్ధకాలములై వచ్చిన వారెవరో వారిని చూస్తాను అని అన్నాడు. అంటే మధ్యలోకి తీసుకెళ్ళి, ఐ జస్ట్ వాంట్ టు సీ, లుక్ ఎట్ దేర్ ఫేసెస్, హూ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు పార్టిసిపేట్ ఇన్ బ్యాటిల్ విత్ మీ అని. అప్పుడు దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి ప్రియం కలిగించడం కొరకు యుద్ధం చేయడానికి ఇక్కడ చేరిన వారిని చూస్తాను అని అన్నాడు అనమాట. ఎవరు? అర్జునుడు అన్నారు. అప్పుడు సంజయుడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ సంజయుడి దగ్గరకు వెళ్ళిపోయిన సీను. అర్జునుని చేత ఈ విధంగా చెప్పబడిన వాడై శ్రీకృష్ణుడు రథాన్ని 2 సేనల మధ్య భీష్మ, ద్రోణుల మరియు అందరూ రాజుల ఎదుట నిలిచి, అర్జున, ఇక్కడ చేరిన కౌరవులను చూడు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇరు సేనలోనూ ఉన్న తండ్రులను, తాతలను, ఆచార్యులను, మేనమామలను, అన్నదమ్ములను, పుత్రులను, మనుమలను, సఖులను,
మామలను, మిత్రులను చూచాడు. అక్కడ చేరిన బంధువులందరినీ చూచి అర్జునుడు మిక్కిలి జాలిపడిన వాడై దుఃఖిస్తూ ఈ విధంగా అన్నాడు. అర్జున ఉవాచ, కృష్ణ, యుద్ధం చేయడం కొరకు ఇక్కడ చేరిన ఈ స్వజనాన్ని చూచి నా అవయవాలు పట్టు తప్పిపోతున్నాయి, నోట తడి ఆరిపోతున్నది, శరీరం వణుకుతున్నది, గుగుర్పాటు కూడా కలుగుచున్నది, చేతి నుండి గాంధీవం జారిపోతున్నది. గాంధీవం అంటే ఆయన ధనస్సు పేరు, అర్జునుడి చేతిలో ఉండే ధనస్సు పేరు. నా చేతి నుండి గాంధీవం జారిపోతున్నది, చర్మం కాలిపోతున్నది, మనస్సు గిర్రున తిరుగుచున్నట్లున్నది, నిలవలేకుండా ఉన్నాను అని చెప్పాడండి. నెక్స్ట్, కేశవ, విపరీతమైన అపశకునాలు తోస్తున్నాయి. అదీ కాక యుద్ధంలో స్వజనాన్ని నా వాళ్ళని చంపడంలో ఏ మేలు నాకు కనిపించడం లేదు. కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు గోవింద. రాజ్యం కాని, భోగాలు కాని, చివరికి జీవితం కాని ఏమి చేసుకోను. ఎవరో కలిసి అనుభవించాలని మనం రాజ్యము, భోగాలు, సుఖాలు కోరుకుంటామో అట్టి ఎవరితో కలిసి అనుభవించాలని మనం రాజ్యము, భోగాలు, సుఖాలు కోరుకుంటామో అట్టి బంధుజనం అంతా ప్రాణాలపై, ధనంపై ఆశ వదులుకొని ఇక్కడ ఉన్నారు. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, బంధువులు, వీరిని నేను ప్రాణాలు పోయిన ఈ భూమి కొరకు కాదు గదా, ముల్లోక రాజ్యం కొరకు కూడా చంపను. అర్జున, జనార్దన, ధృతరాష్ట్రుని సంతానాన్ని చంపితే నాకేమి సంతోషం కలుగుతుంది? ఈ పాపాత్ములను చంపినందువల్ల మాకు పాపమే చుట్టుకుంటుంది. కనుక మన బంధువులైన కౌరవులను మేము చంపరాదు. మాధవ, స్వజనాన్ని చంపుకొని మేము ఎట్లా సుఖంగా ఉండగలము? రాజ్యలోభం చేత యుక్తాయుక్త జ్ఞానము లేని మనస్సు కలవారై యుద్ధ పరిణామంగా కలిగే కులక్షయం, దానివల్ల కలిగే దోషము, మిత్రద్రోహం వల్ల కలిగే పాపము చూడలేకపోవచ్చు. చూడగలిగిన మేము తెలిసి కూడా ఈ పాపకర్మను తప్పుకోకుండా ఎట్లా ఉండగలం? కులనాశనం వల్ల సనాతన కులధర్మములు నశిస్తాయి. ధర్మం నశించిన తర్వాత అధర్మం కులాన్నంతా అణచివేస్తుంది. కృష్ణ, అధర్మ వ్యాప్తి చేత కుల స్త్రీలు చెడిపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం జరుగుతుంది. సంకరం వల్ల కులనాశనం చేసిన వారికి కులమునకు కూడా నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక అధోగతి చెందుతారు. కులాన్ని నాశనం చేసి ఈ వర్ణాన్ని కారకులైన వారి దోషానికి జాతి, కులధర్మాలు శాశ్వతంగా నాశనమవుతాయి అని చెప్తూ, జనార్దన, కులధర్మాలు నష్టమైన మనుష్యులకు నరకవాసం తప్పదని వింటుంటాము. అయ్యో, ఎంత కష్టము! మేమెంత పాపానికి పూనుకున్నాము! రాజ్య సుఖలోభం చేత స్వజనాన్ని చంపడానికి సిద్ధమైనాము. ఆయుధం వదిలివేసి ప్రతీకారం చేయబోని నన్ను ఆయుధాలు ధరించి ధృతరాష్ట్ర కుమారులు యుద్ధంలో చంపినా నాకు మేలే. సంజయుడు అంటున్నాడు, అర్జునుడు యుద్ధములో ఈ విధంగా అని శోకం చేత వ్యాకులమైన మనస్సుతో విల్లును, అమ్ములను వదిలివేసి రథం మీద కూర్చుండిపోయాడు. ఇది శ్రీ మహాభారతే శతసహస్రయాం సాహితాయాం వయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాను ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రయే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమాధ్యాయము ఇక్కడికి అంతము. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అండి.
సార్ జాన్ గారు, యా జాన్సన్ గారు. యా అండి, చక్కటి వివరణ అనిల్ గారు కూడా ఇచ్చేశారు. మరి ఇక్కడతో క్లోజ్ చేద్దామండి. మరి ఫైనల్ స్టేట్మెంట్స్ ఇస్తే మనం క్లోజ్ చేద్దాం బ్రదర్. అనిల్ జాన్సన్ గారు చెప్పండి. అనడానికి ఇంకేముంది సార్? విషయం ఏంటంటే ఆ, భగవద్గీత స్టార్ట్ అవుతున్నప్పుడు ఉమ్, ఎవరికి చెప్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ ఉమ్, వాళ్ళు మాట్లాడుకున్నారని, ఉమ్, అది అయిపోయిందని. అది ఎవరు అది ఎవరు చెప్తున్నారంటే ఈ సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడు ఉమ్, దాని వ్యాసుడు రాసినట్టుగా ఉమ్, ఎంత ఉంది సార్. ఇది డైరెక్ట్ గా ఏమి ఇద్దరు మాట్లాడుకున్నది కాదు. అది అలా మాట్లాడుకుంటే ఒక వ్యక్తి అక్కడ వ్యాసుడు అనే వ్యక్తి కూర్చొని అక్కడ రాస్తున్నట్లు లేదు. ఒక సంజయుడు ఒక ధృతరాష్ట్రుడితో చెప్పింది అది వ్యాసుడు రాశాడు అని. అంతేనండి. సో ఇక్కడ అనిల్ గారు చదివిన ఆ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా, నేను యుద్ధం చేయను బావా, ఎవరిని చంపుతున్నావు, మనవలే కదా, నేను చంపను, అలాంటి రాజ్యం నాకు వద్దు అని అన్నప్పుడు కుల స్త్రీలు కుల ధర్మం నశించిపోతారు, అందరూ చచ్చిపోతే, అవతల వాళ్ళందరూ క్షత్రియులు మన అన్నదమ్ములు కదా, వాళ్ళు చచ్చిపోతే మిగిలిన స్త్రీలు అందరూ వేరే వారిని పెళ్లి చేసేసుకొని వర్ణ సంకరం అయిపోతుంది. అర్థమవుతుంది. అవునండి, అవును, అర్జునుడు ఉమ్, కృష్ణుడికి చెప్తున్నాడండి, ఉమ్. అందరూ వేరే వాళ్ళతో వెళ్ళిపోతే స్త్రీలందరూ కూడా వేరే బాధ అయిపోతుంది. అడుగుతున్నాడు ప్రశ్నలు అడుగుతున్నాడు. అవును, కరెక్టే. ప్రశ్నలు అడుగుతున్నాడు. సంబంధం ఏంటంటే అవన్నీ పక్కనెట్టు, ఎవరెవరితో పోతే నీకెందుకు, నువ్వు అందరినీ చంపే ముందు ఉమ్, వర్ణ సంకరం అవుతుంది, ఆ సంకరం అవుతుంది, నీకెందుకు అవన్నీ, నువ్వు రెడీ అవ్వు, లేదు, అసలు చంపేది ఎవరు చంపేది. జాన్సన్ గారు ఒక మాట. ఇప్పుడు ఉమ్, అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడిని ఎన్నో క్వశ్చన్లు వేస్తాడు సార్. ఉమ్. అడిగిన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చాడా లేదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చెప్దాం. చెప్తానండి. ఫుల్ వివరణ ఇద్దామండి. అయితే నేను ఇంకా ఉన్నది కాబట్టి అయిపోలేదు. రైట్. ఇక్కడ పోతే నాకైతే ఇదేమి జరిగినట్టుగా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నట్టుగా లేదు. గతంలో ప్రశ్నే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మన ఆడియన్స్ కి. ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అటు ఇటు సైన్యాలు నించుంటే వీళ్ళిద్దరు మాత్రం మాట్లాడుకోగలుగుతున్నారంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు సార్? అక్కడ మిగతా వాళ్ళు అన్ని పాలసీలు చేస్తున్నారు సార్. పాలసీ కరెక్ట్ గా ఇది కరెక్ట్ ఇస్తే యుద్ధంలో జరిగిన సందర్భం మీది మళ్ళీ కట్ అయిపోతుంది అని చేస్తుంది గారు, మీరు కట్ అయిపోతుంది సార్. ఇది కరెక్ట్ గా ఇది యుద్ధంలో జరిగిన సందర్భమా కాదా? అవును కరెక్టే. వీళ్ళిద్దరూ ఏమైనా ఖాళీ టైంలో మాట్లాడుకున్నదా సందర్భం కాదు, అంతే కదా. యుద్ధానికి రెడీ చేసిన తర్వాత నేను యుద్ధం చేయను, ఇది వద్దు, మనలో మనం చంపుకోవడం ఎందుకు, అటు ఇటు సైన్యం అటు చూస్తే మన చుట్టాలు కనిపిస్తున్నారు, అన్నదమ్ములు, తాతలు, మన పితరులు, లేకపోతే ఇక్కడ ఏమన్నారంటే మనకి విద్య నేర్పిన గురువులు, వీళ్ళందరూ కనపడుతున్నారు, వాళ్ళందరినీ చంపేసిన తర్వాత రాజ్యం వస్తే నేనేం చేసుకోవాలి అని నేను అంటాడు. ఒకవేళ చనిపోతే స్త్రీలు ఏమవుతారంటే వర్ణ సంకరం అయిపోతుంది, మరి వాళ్ళు చచ్చిపోతే వేరే వాళ్ళు చేసుకుంటే ఇదంతా మరి జరిగే పరిస్థితి ఏంటిది అని అన్నప్పుడు ఈ మొదటి అధ్యాయం దీంతోనే ముగిసిపోద్ది. ఆన్సర్ ఏం రాలేదు, వాళ్ళు ఇస్తున్న ప్రశ్నలకి ఆన్సర్ ఏం రాలేదు. ఇకపోతే నిజంగా ఆలోచిస్తే ఇక్కడ అంతమంది జనాలలో ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీళ్ళిద్దరే మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా సైలెంట్ గా కూర్చున్నారా? ఏం చేస్తున్నారు వారందరూ అంటే? వీళ్ళు చెప్తుంది వీళ్ళు ఎవరికి వినపడలేదు, వీళ్ళిద్దరే కదా సార్ మాట్లాడుకున్నారు. ఏంటంటే మిగతా ఎవ్వరికి మాట్లాడుకున్న సంగతి అది సంజయుడికి ఎలా తెలిసింది? సంజయుడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేనోడికి చెప్తా ఉన్నాడు. వాళ్ళిద్దరు సంభాషణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు సంభాషణ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వ్యాసుడు రాశాడు ఇది. అవును, అంతేనా ఇక్కడ జరిగింది? అంతే. మొత్తానికి నేను ఇలాంటి విషయం ఒకటి బైబిల్లో ఉంది సార్. నేను తప్పకుండా బైబిల్ విషయం చెప్పి క్లోజింగ్ లోకి వెళ్తాను సార్.
జాన్ కోయ గారు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం సార్. ఒక్కసారి బైబిల్ తీద్దాం చివరిగా. ఓకే. 2వ దినవృత్తాంతములు కనబడుతుందా పైన చూడండి స్క్రీన్ మీద? లేదు సార్, రాలేదండి. ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఓకే. అయితే ఇక్కడ ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు ఇస్రాయేలు రాజు, సారీ యూదా రాజు. ఈ యూదా రాజుకి ఒక పరీక్ష వస్తుంది, దేవుడు పెట్టిన ఒక పరీక్ష. అప్పటిదాకా మరి 5వ వచనం చూపించండి. 5వ వచనం చూపించండి. 5వ వచనంలో చూస్తే మనకి ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనూ తీసివేశాను. ఈ రాజు తీసివేశాడు. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. నెమ్మదినిచ్చే దేవుడు. తర్వాత 6వ వచనం, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణమును కట్టించెను. కానీ ఇప్పుడు వచ్చింది పరీక్ష. 9వ వచనం, కూషీయుడైన జెరహు, అంటే కూష్ రాజు, ఎథియోపియాకు చెందిన రాజు. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా, ఈ రాజు పేరేంటండి? ఆసా. ఆసా అతనికి ఎదురుపోయెను. అంటే మారేషా దగ్గర when he was about to attack Jerusalem, ఇతనే ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి ఏం చేశాడో చూద్దాం. 10వ వచనం, వారు మారేషా నొద్ద జఫాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. అంటే అక్కడ వీళ్ళు ర్యాంక్స్ గా నిలబడ్డారు, లైన్ గా. ఏది స్క్వాడ్రన్ 1, స్క్వాడ్రన్ 2, స్క్వాడ్రన్ నో అదే చూపించండి. 9 మీరు ఏం చేయొద్దు. 9కి నాకు బస్. వారు మారేషా నొద్ద జఫాతా అను పల్లపు స్థలము, పల్లంగా ఉంది. ఇట్ వాజ్ అ బ్యాటిల్ ఫీల్డ్, రైట్. పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా ఏం చేశాడో చూద్దామండి. ఎలాగైతే ఇందాక మరి అమ్ముల పొదిలి మరియు అమ్ముల పొదిలి అంటారా, రైట్, వాటి అది. ఆ తర్వాత బాణం ఏదైతే ధనస్సు ఉందో పక్కన అలాంటివి పెట్టి, లేదా తన ఆయుధాన్ని పక్కన పెట్టి ఆసా ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏమని, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు, నీకన్నా ఇంకెవరూ లేరు అంటున్నాడు ప్రార్థనలో. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే, ఎవరినో కాదు, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామము బట్టియే, ఎవరో నామాన్ని కాదు, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే, వన్స్ అగైన్ 3rd టైం వాడుతున్నాడు, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపై జయమొందని ఇయ్యకుము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట
యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున ఏమైందండి? ఏమని రాసింది అక్కడ? ఏమయ్యారండి వాళ్ళు? పారిపోయారని ఉంది. పారిపోయిరి. మళ్ళీ ఇంకోసారి ఇదే పదం ఉంటుంది చూడండి. ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక స్క్వాడ్రన్ 1, స్క్వాడ్రన్ 2, స్క్వాడ్రన్ 3 అలా వీళ్ళు ర్యాంక్స్ గా నిలబడలేక తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. వాట్ అ వండర్ఫుల్ ఇన్సిడెంట్ దిస్ వాజ్. యుద్ధ భూమిలో దేవుణ్ణి ప్రార్థించిన రాజు ఆసా. ఏమంత గొప్ప ప్రార్థన చేశాడండి. మళ్ళీ వెనక్కి వెళ్ళండి సార్, పైకి వెళ్ళండి ఒకసారి. నీవే, నీ నామము వలనే, పైకి వెళ్ళండి సార్. 11వ వచనంలో, నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామము బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా that was the prayer, and God instantly answered him by giving him triumph over the Cushites. గెలుపుని ఇచ్చి దేవుడు అలా ఆశీర్వదించాడు. ఇది మీకు రియలిస్టిక్ గా ఉందా? ఇన్ని కోట్ల మంది మరి చుట్టూ నిలబడి ఉంటే రథాలని ముందుకేసుకొని, ఇదిగో ఈయన మా నాన్న, ఈయన మా తాత, ఈయన మా బాబాయ్, ఈయన మా గురువు, ఈయన ఇది అందరి మొహాలు అప్పుడు గుర్తుపట్టి లాస్ట్కి నేను యుద్ధం చేయను అని ఏది రియలిస్టిక్ గా ఉంది? అండ్ నిజ దేవుడు చేసిన కార్యము మరి ఇది చరిత్రలో నిలిచిపోయిన కార్యం. థ్యాంక్స్ అండి. రైట్ అండి, హరిజాసన్ గారు మంచి విషయం చెప్పారు. ఫైనల్ వర్డ్స్ చెప్పేస్తే క్లోజ్ చేసుకుందాం అండి, అంతే. ఇట్స్ డన్. ఎస్ సార్. నేనేమంటానంటే, బైబిల్ ఇస్ ఎ హిస్టారికల్ బుక్ సార్. ఏమన్నా బైబిల్లో ఆసా, ఒమ్రి, జిమ్రి ఇలా రకరకాల రాజుల పేర్లు ఉంటాయి. యోహు, తర్వాత సాల్మన్ గారు, డేవిడ్ గారు, ఇలా ఈ రాజుల పేర్లు ఉన్నప్పుడు రాజుల గ్రంథాల్లో రాజులు అనగానే వారిదంతా యుద్ధకాలమేనండి. యుద్ధాలు చేసేవారు. ఎలాంటి వారంటే భయంకరుల మీద, జనాలు వారి మీద, ఇశ్రాయేలు జనాంగం మీద కాలెత్తిన వారి మీద యుద్ధం చేసేవారు. ఇలా యుద్ధాలు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు యోధా రాజులకి ఇశ్రాయేల్ రాజులు కూడా యుద్ధాలు జరిగాయి. కానీ ఎప్పుడు న్యాయం పక్షాన్నే దేవుడు ఉన్నాడు, న్యాయవంతుడిగానే దేవుడు ఉన్నాడు. ఆ యుద్ధ చరిత్రల ఆధారాలు. చివరిగా నేను చెప్పేది మీ అందరికీ చెప్పిన దానికి నేను ఒకటే చెప్తాను. భగవద్గీతలో ఏదైతే కురుక్షేత్ర యుద్ధం ఉందో ఆ యుద్ధం జరిగినట్టుగా హిస్టారికల్ గా ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం కూడా లేదండి. ఒక్కటంటే ఒకటే యుద్ధం జరిగినట్టుగా. అసలు యుద్ధ భూమిలో ఈ యొక్క యుద్ధమే జరగకపోతే అసలు ఈ యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం ఏంటి? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ధృతరాష్ట్రుడు వెళ్ళి, సంజయుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పడం ఏంటి? అర్జునుడికి కృష్ణుడు చెప్తుంటే అది విని సంజయుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పడం, దాన్ని వ్యాసుడు రాయడం. ఇదంతా నాకైతే మాత్రం మన వరకు సమాజానికి తెలియజేసే విషయం ఏంటంటే, నిజంగా ఇది నాకైతే ఒక మనుషుడి యొక్క భావజాలం, లేకపోతే మనుషుడి యొక్క ఆలోచన, మనుషుడి యొక్క కల్పితం నుంచి పుట్టుకొచ్చిందే తప్ప ఇది నిజంగా ఈ భూమి మీద జరిగినట్టు కానీ, జరిగితే ఇలాంటి సిచ్యువేషన్లతో జరిగినట్టు కానీ ఏ యుద్ధం ఉండదండి. తెలిసి రియలిస్టిక్ గా ఒక యుద్ధం జరిగితే ఎలా ఉంటది అన్నది ఒకసారి మన ఆసా గారి యొక్క సందర్భాన్ని ఒక్కటే చూపించారు. ఇలాంటి చాలా ఉంటాయి బైబిల్లో. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా.
ఇక్కడ మనం భగవద్గీతలో చూస్తే నేను ఆయుధం పట్టను యుద్ధం చేయనని అన్నారు, విన్నారు కదండి మాట. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయుధం పట్టను చేయను, అవును అవును చెప్తాను. ఆయుధం పట్టను చేయను కానీ యుద్ధం ఇస్తాను, అందరినీ చంపమని చెప్తాను. ఇప్పుడు విషయం, ఇప్పుడు నేను ఎవరిని చంపను అంటే నేను నేరస్తున్నా కాదా సార్? అర్థం కాలేదు, మళ్ళీ అడగండి, మీ వాయిస్ కట్ అయింది. మళ్ళీ అడుగుతాను సార్. 1 minute సార్. ఇప్పుడు ఆయుధం పట్టను యుద్ధం చేయను అని అన్నారు కదండి, అంతేనా? చెప్తారు. అవునండి. ఆయుధం పట్టను యుద్ధం చేయను అని చెప్పినప్పుడు నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను కానీ చేయిస్తాను. నేను ఎవరిని చంపేది లేదు అక్కడ యుద్ధ రంగంలో, కానీ చంపిస్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఎవరిని చంపను, నేను నా వరకైతే నేను ఎవరిని చంపను కానీ అవతలని చంపిస్తానంటే నేను నేరస్తున్నా కాదా? ఏం సార్, ఇప్పుడు మొత్తం చేసిన నేనే కాదా వెనకాలండి? అవునండి. సో ఈ ఇప్పుడు మీరు చెప్పిన సందర్భాన్ని చూస్తే యుద్ధంలో దేవుడికి ప్రార్థించినట్టుగా, యుద్ధం జయమిచ్చినట్టుగా ఉంటది. దేవుడి వారందరినీ కూడా బొత్తి పారద్రోలినట్టుగా ఉంటది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడంతా యుద్ధంలో నాటకీయత కనపడుతుంది. ఈ సిచ్యువేషన్ అంతా నాటకీయత కనబడుతుంది, చరిత్రలో ఆధారం కనబడదు. నాటకీయంగానే యుద్ధం అంతా కనబడుతుంది, చరిత్రలో ఆధారం మాత్రం కనపడదు. ఏమంటే ఒక భగవద్గీత గురించి ఇందాకలు చెప్పారు కదా, ముందు భగవద్గీత వేస్తారు కదా ఎవడు చచ్చిపోయిన, ఎందుకంటే యుద్ధ రంగంలో చచ్చిపోయాడని భగవద్గీత వేస్తారా సార్? అంటే ఇప్పుడు చచ్చిపోయినోడు భగవద్గీత ఉందా సార్? నా డౌట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకుందాం. అంటే యుద్ధ రంగంలో చచ్చిపోయాడనా, మా చచ్చిపోయినోడు ముందు భగవద్గీత ఆ శ్లోకాలు వినిపిస్తారు, లేకపోతే చచ్చిపోయినోడు ఎవడైతే చచ్చిపోతాడో ఆయన ముందు వినిపించడానికి భగవద్గీత రాశారా, లేకపోతే దీని శ్లోకాలు పాడారా, దీన్ని గ్రంథస్థం చేశారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం సార్. నా డౌట్. ఏముంది, చిన్న సింపుల్ అండి. పుట్టినవాడు గిట్టగా తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టగా తప్పదు అర్జున అని అలా ఉంటాయి కదా. అందుకని చనిపోయిన వాళ్ళని ఊరట కోసం అది అలా, తర్వాత ఘంటసాల క్యాసెట్లు వచ్చిన తర్వాత నుంచి అది అలా ఆ సాంప్రదాయం ఉంది. కానీ ఇంతకుముందు పాతకాలంలో అవన్నీ ఏం లేవు సార్. పాతకాలంలో ఎక్కడుంది? ఘంటసాల క్యాసెట్ తర్వాతే చచ్చిపోయినోడి ముందు వేసి రికార్డ్ని. అంతకు ముందు ఎవడు వాడినట్టుగా దాఖలాలు లేవు. ఎందుకు సార్? అంతకు ముందు ఈ భగవద్గీతని వాడినట్టుగా కానీ చదివినట్టుగా కానీ చరిత్రలో దాఖలాలు లేవు కదా సార్. మొన్న వచ్చిందే కదా ఇదంతానా. ఆ ఆధారాలన్నీ కూడా మనం రాబో ఎపిసోడ్స్ లో మనం చూపిద్దాం. ఈ ఎపిసోడ్ లో ప్రజలారా మీరు నేర్చుకుంది ఏంటంటే, భగవద్గీతలో ఇలా ఒక ఎంతమంది యుద్ధంలో ఉన్న వారి మధ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే సంజయుడు అనేవాడు అక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండానే ఇక్కడ కూర్చుంటూ వాళ్ళ యొక్క అన్నగారికి, ఎవరైతే ధృతరాష్ట్రుడు ఉన్నాడో ఆయనకు చెప్తూ ఉన్నప్పుడు దీన్ని వ్యాసుడు రాశాడని వీరు చెప్తా ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, భగవద్గీత చరిత్రలో నిలబడతదా యుద్ధం? భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధ సందర్భాలు చరిత్రలో నిలబడతాయా అన్నది మనం కురుక్షేత్ర యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలోనే భగవద్గీత ఇవ్వబడ్డది కాబట్టి ఆ కురుక్షేత్ర యుద్ధం చరిత్రలో నిలబడతా అన్నయ్యా అన్నదాన్ని మనం భవిష్యత్తులో ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి నేనైతే క్లోజ్ చేస్తున్నాను సార్. నా వర్డ్స్ చక్కటి విషయాలను మీరు చెప్పారు. ఇరువురు కూడా చక్కగా మీరు దాన్ని ఆ తాత్పర్యాన్ని చదువుతూ వాటి వెనుకున్న భావాన్ని కొంతవరకు చెప్పారు. అట్లాగే ఆశ సందర్భాన్ని తీసి చూపించారు. చాలా బాగుంది సార్. అలాగే ఇంకా మన చక్కగా వెనక్కి చూడకుండా చాలా చక్కగా దాన్ని అక్కడ ఉన్నటువంటి సందర్భాలన్నీ నాతో కొన్ని శ్లోకాలను చదవడం, దాని వెనకాల ఉన్న భావాన్ని చదవడం చూస్తే నాకైతే అనిపించింది ఇక్కడ ఉన్న సందర్భం అంతా ఇది ఒక కల్పితం. దేవుడు నాకు నేనేం చేసినా నాకు కర్మలు అంటావు, ఇది అసలు చాలా రాంగ్ స్టేట్మెంట్ గా అనిపించింది నాకు. అది అంటే నేను దొంగతనం చేసినా నేను దొంగను కాదు, నేను వ్యభిచారం చేసినా నేను వ్యభిచారిని కాదు, కానీ అవతలోడు ఎవడైనా వ్యభిచారం చేస్తే ఆయన వ్యభిచారిగా పరిగణలోకి తీసుకుంటాను ఉందంటే ఈ స్టేట్మెంట్ బాగలేదు. కానీ యేసుప్రభు ఏమంటాడో తెలుసా సార్? నాలో పాపం ఉందని మీరు ఎవడైనా చెప్తాడండి బైబిల్లో. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? ఎస్,
రక్షకుడు అయ్యాడు, పాపులు రక్షించాడు. పాపం చేస్తే మరలా పాపం చెయ్యొద్దని చెప్పాడు. మరి పాప కర్మ అనేది, ఇది పాపం కూడా ఒక కర్మే, ఒక తప్పే గనక దానివల్లే మనుషులు ఆ పాపానికి విముక్తి చెప్పాడు, విడుదల, పాపం నుంచి బయటకు వచ్చి ఎలా బ్రతకాలో చెప్పాడండి. భగవద్గీతలు అవేమీ లేవు. మాట్లాడితే ఒకటే కర్మ 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 కర్మ. ఆ కర్మ నా వల్లే జరుగుతుంది, నేనే చేయిస్తున్నాను, కానీ ఆ కర్మ నన్ను అంటదో, ఆ కర్మకి నాకు మళ్ళీ సంబంధం లేదు. సరే, ఈ డబుల్ స్టాండర్డ్ మాటలు, తర్వాత నేను చేసిన తప్పు లేదనే మాటలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవైతే మాత్రం ఒక దేవుడు అనే లక్షణానికి ఖచ్చితంగా సరిపోనిది అన్నది మనకి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా అర్థమైంది. జనాలు కూడా విన్నారు. దట్స్ ఇట్ సార్. నా ముగింపు మాటల్లో నేను ముగిస్తున్నాను. జాన్ కోయ గారు. థ్యాంక్స్ అండి సార్. జాన్ కోయ సార్. సార్ మరి జాన్ కోయ సార్ గారు అవైలబుల్ లేరు, ఫోన్ వచ్చినట్టుంది. మరి మీరు ముగింపు ప్రార్థన చేస్తే మనం నెక్స్ట్ తప్పకుండా కలుద్దాం సార్. సార్ తప్పకుండా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి దేవా, ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, ఎవరిని కించపరిచి అవమానపరచాలనేది మా ఉద్దేశం కాదు, కానీ బైబిల్ మీద బురద జల్లు వారికి చక్కగా వారి భాష కార్యక్రమాన్ని ప్రారంభించాము. అలాగే హైందవ సోదరులకు కూడా ఈ నిజాలు అర్థం కావాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. విన్న అందరినీ మీరు దీవించండి. రాబో కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. సత్యమేంటో కనపరచండి, నిజమేంటో నిర్ధారణ చేసే సత్యాలు మేము పెట్టడానికి ప్రయత్నిస్తుండగా మీ దీవెన, మీ నడిపింపు మాకు ఇవ్వండి. ఇక ఈ కార్యక్రమం ధారావాహికంగా కొనసాగిస్తుండగా ఎక్కడ ఆటంకాలు లేకుండా చెప్తూ మా ఈ ఉన్నారో, ఈ యొక్క తప్పులో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ యొక్క బందీకానాలు ఎంతమంది అయితే ఉన్నారో చెప్పి వారిని విడుదల గావించి వారి జీవిత నిజమేంటో కనపరిచే అవకాశం మాకు ఈ యొక్క వేదిక ద్వారా మరి ఎక్కువగా దయచేయమని, మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, బ్రదర్ అనిల్ గారు, జాన్ కోయ గారిని బట్టి వందనాలు. బిడ్డలకు కూడా ఇంకా ఎక్కువ జ్ఞానం ఇచ్చి కార్యక్రమంలో మరి ఎక్కువగా వాడుకోమని చూస్తుంటే మా సహోదరులందరినీ కూడా దేశ విదేశాల నుంచి దీవించండి అయ్యా, కృప చూపండి. మరలా కలుసుకోవడానికి మీ కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. సార్